let us start explanation for SBI clerk mains grand test 14 English, right? మనకి ఫస్ట్ మనకి క్వశ్చన్స్ ఏమున్నాయి, మనకి 51 నుంచి 60. సో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక ప్యాసేజ్ ఉంది, వాటి ప్యాసేజ్ బేస్ చేసుకొని వేరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి 51. సో 51, రైట్? సో 51 మనకి ఏమేమి చేయాలి చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ గివెన్ ఇన్ ద ఆప్షన్ షుడ్ కమ్ అట్ ద ప్లేస్ మార్క్డ్ యాజ్ ఏ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్ టు మేక్ ఇట్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్. Also the word should fill in the two sentences given below to make them contextually correct and meaningful, right? అంటే మనకి ఇక్కడ అంటే బ్లాంక్ ఏలో ఒక బ్లాంక్ ఉంది, ఆ బ్లాంక్లో ఏ వర్డ్ వస్తుందో చూజ్ చేసుకోమని చెప్పాడు. ఇక్కడ ఆప్షన్ నుంచి ఏ వర్డ్ని మనం చూజ్ చేసుకుంటే గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటుంది. ఆ వర్డ్ ఈ టూ స్టేట్మెంట్స్లో కూడా ఏమై ఉండాలి, సో సూట్ అవ్వాలన్నమాట, రైట్? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ టూ స్టేట్మెంట్స్లో వర్డ్ సూట్ అవుతుందో లేదో చూసి దెన్ వీ కెన్ గో ఫర్ ప్యాసేజ్. ఓకే, సో మనకి ఫస్ట్ అయితే ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఏమున్నాయి మనకి చూడండి. ఇక్కడ ఎసోటెరిక్, ఇంబ్రాగ్లియో, క్వాండరీ, వెంచర్, నన్ ఆఫ్ దిస్, రైట్? ఫస్ట్ అయితే వీటి మీనింగ్స్ మనకు తెలియాలి కదా, సో మనం మీనింగ్స్ చూద్దాం. రైట్, నార్మల్గా మనకి ఎసోటెరిక్ అని ఉంది కదా. ఎసోటెరిక్ అంటే మీనింగ్ ఏంటంటే సో అండర్స్టూడ్ బై ఓన్లీ ఫ్యూ పీపుల్, రైట్? ఎసోటెరిక్. అండర్స్టూడ్ బై ఫ్యూ పీపుల్, దాన్ని మనం ఏమంటామంటే ఎసోటెరిక్. దీనికి సినోనిమ్స్గా ఏం చెప్పుకోవచ్చు మనం? నార్మల్గా సింపుల్ వర్డ్ ఉంది కదా మనకి, ఏముంది? మిస్టరీ అని ఉంది కదా, సో మిస్టరీ అని చెప్పుకోవచ్చు, లేదంటే అబ్స్ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఆర్కేన్ అని చెప్పుకోవచ్చు, లేదంటే అబ్స్క్యూర్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి మనకి నార్మల్గా ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది ఇక్కడ? ఫస్ట్ వర్డ్ ఎసోటెరిక్. సో ఎసోటెరిక్ అంటే మన మీనింగ్ ఏంటి? అండర్స్టూడ్ బై ఫ్యూ పీపుల్. సో దానికి సినోనిమ్స్కి ఏం చెప్పుకోవచ్చు మనం? మిస్టరీ అని చెప్పుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు, ఆర్కేన్ అని చెప్పుకోవచ్చు, లేదంటే అబ్స్క్యూర్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ఎసోటెరిక్, రైట్? సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో నెక్స్ట్ వర్డ్ మనకి ఏముంది? మనకి సెకండ్ వర్డ్ సో ఇంబ్రాగ్లియో, రైట్? సో ఇంబ్రాగ్లియోకి కరెక్ట్ ముందు మనకి ఇంకో వర్డ్ తెలియదు, రైట్? ఆ వర్డ్ ఏంటంటే మనకి ఎంబ్రాయిల్ అంటాం. ఎంబ్రాయిల్, ఎందుకంటే ఇంబ్రాగ్లియో అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎంబ్రాయిల్ అనే వర్డ్ నుంచి వచ్చింది, రైట్? సో నార్మల్గా ఎంబ్రాయిల్ అనే మీనింగ్ ఏంటంటే ఇన్వాల్వ్డ్, లేదంటే టు బీ ఇన్వాల్వ్డ్ అనొచ్చు. ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్, ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ ట్రబుల్, ఓకేనా? సో ఒక ట్రబుల్లో కానీ కాన్ఫ్లిక్ట్లో కానీ మనం ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎంబ్రాయిల్ అంటాం, రైట్? సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏ వర్డ్ వచ్చింది? ఇంబ్రాగ్లియో వచ్చింది. మనకి ఇంబ్రాగ్లియో అన్న మీనింగ్ ఏంటి? మనకి సేమ్ అంటే ఏమనొచ్చు అంటే సో ట్రబుల్ అనొచ్చు సింపుల్గా, లేదంటే ఇంకేమనొచ్చు మనం? సో ట్రబుల్ కాకుండా మనకి ఇలాంటిది సినోనిమ్ ఇంకోటి ఉంది కదా. సో ఇంబ్రాగ్లియోకి ఏమనొచ్చు మనం? ఇన్ రైట్ డీప్ కాంప్లికేషన్ ఆర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. సో దాన్ని ఏమనొచ్చు మనం? ఇంబ్రాగ్లియో అనొచ్చు. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వాట్? ఇంబ్రాగ్లియో. మనకి ఇంబ్రాగ్లియో తెలియని ఏం తెలియాలి? ఎంబ్రాయిల్ అనే వర్డ్ మీనింగ్ కూడా తెలియాలి. సో ఇవి మీకు గుర్తున్నారు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది మన ఇక్కడ? క్వాండరీ, ఓకేనా? సో క్వాండరీ అంటే మీనింగ్ ఏంటంటే డైలెమ్మా, లేదంటే సమ్ టైమ్స్ దీన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే ట్రబుల్ అని కూడా తీసుకోవచ్చు, ఓకేనా? లేదంటే మెస్సీ సిచ్యువేషన్ కూడా వచ్చు, మెస్సీ ఆర్ మెస్, ఓకేనా? సో మనం నార్మల్గా మెస్సీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, మెస్ అనేది ఏమవుతుంది? మనకి నౌన్ అవుతుంది, ఓకే? సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ వాట్? క్వాండరీ. నెక్స్ట్ మనకి ఏముంది? వెంచర్. సో వెంచర్ అంటే మనకి టూ మీనింగ్స్ ఉన్నాయి. సో వెంచర్కి మనకి నౌన్ మీనింగ్ తీసుకోవచ్చు, లేదంటే వెర్బ్ మీనింగ్ తీసుకోవచ్చు, ఓకే? నౌన్ మీనింగ్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే యాక్టివిటీ అని మీనింగ్ వస్తుంది, ఓకే? సో వెంచర్కి నౌన్ మీనింగ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? యాక్టివిటీ అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా వెంచర్కి వెర్బ్ మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైందంటే టు టేక్ రిస్క్ అనే మీనింగ్ వస్తుంది. ఇవి మీకు తెలియాలి, ఓకేనా? సో వెంచర్కి నౌన్ మీనింగ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? యాక్టివిటీ అనే వర్డ్ మీనింగ్ వస్తుంది. రాకుండా వెర్బ్ మీనింగ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? టు టేక్ రిస్క్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ టూ మీనింగ్స్ తెలియాలి. ఇప్పుడైతే మనకి ఈ బ్లాంక్స్లో ఏది సూట్ అవుతుందో చూద్దాం, రైట్? మనకి ఫస్ట్ బ్లాంక్ చూడండి, మనకి ఏముంది? హీ నెర్వస్లీ డాష్ అవుట్ ఆన్ టు ద ఐస్. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది? మనకి హీ వచ్చింది. హీ అనేది ఏంటి? సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? వర్బ్. సో
సారీ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది యాడ్వర్బ్, ఏమొచ్చింది యాడ్, ఎందుకంటే దీనికి సో నెర్వస్ కదా ఓఈఎస్తో ఉంది, ఓఈఎస్ అంటే ఏంటి యాడ్జెక్టివ్ ప్లస్ ఏముంది ఎల్వై, కాబట్టి ఏమైంది యాడ్వర్బ్. సో మనకి యాడ్వర్బ్ వచ్చిందని సబ్జెక్ట్ వచ్చింది, యాడ్వర్బ్ వచ్చిందని ఖచ్చితంగా ఈ బ్లాంక్ ఏమొచ్చి ఉండాలి మనకి వర్బ్ వచ్చి ఉండాలి, ఏమొచ్చి ఉండాలి వర్బ్ వచ్చి ఉండాలి, రైట్. సో సెకండ్ బ్లాంక్ చూద్దాం. సో ద పబ్స్ నెవర్ డాష్, మనకి ఇక్కడ కూడా మనకి ఏమైంది ద పబ్స్ వచ్చింది. సో పబ్స్ అనేది ఏంటి మనకి ఇక్కడ సబ్జెక్ట్, నెక్స్ట్ నెవర్ కూడా మనకి అగైన్ ఏంటది యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో కాబట్టి మనకి యాడ్వర్బ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి వర్బ్. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ 2 బ్లాంక్స్లో మనకి ఏం రావాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ రావాలి. ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో మనకి ఏముంది మనకి ఎసోటెరిక్. సో ఎసోటెరిక్ అనే వర్డ్ ఇది ఎంతో ఎండ్ అవుతుంది ఐసీతో ఎండ్ అవుతుంది. నార్మల్గా సో ఐసీతో ఎండ్ అయితే మనకి ఏమైతాయి మనకి సో యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఐసీతో ఎండ్ అయితే ఏమైతే మనకి మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ యాడ్జెక్టివ్. సో ఎసోటెరిక్ అనేది ఏంటి మనకి యాడ్జెక్టివ్. నెక్స్ట్ మనకి ఏముంది ఇంబ్రాగ్లియో. సో ఇంబ్రాగ్లియో మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఎందుకు మనం ట్రబుల్ అని చెప్పుకున్నాం లేదా, కాబట్టి ఇంబ్రాగ్లియో అనేది ఏమైంది నౌన్ అయితే, రైట్. నెక్స్ట్ మనకి క్వాండరీ అనే మనకి ఏంటి ట్రబుల్ అనే మీనింగ్ ఉంది, ఇంకోటి మనకి ఏముంది డైలెమ్మా. సో బోత్ ఆర్ వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది వెంచర్. సో వెంచర్ అంటే మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి మనకి, సో ఒకటి ఏముంది నౌన్ ఉంది, ఇంకోటి ఏముంది వర్బ్ ఉంది. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి వర్బ్. సో ఆప్షన్స్ అన్ని చూసుకున్నట్టే మనకి ఏ రాకూడదు, సో యాడ్జెక్టివ్ రాకూడదు, నెక్స్ట్ ఏం రాకూడదు నౌన్ రాకూడదు, ఇంకా నౌన్ రాకూడదు. ఇక్కడ మనకి వెంచర్ అనేది నౌన్తో పాటు ఇంకే పాసిబిలిటీ ఉంది, వెర్బ్ పాసిబిలిటీ ఉంది, కాబట్టి మనకి వెంచర్ అనే పాసిబిలిటీ ఉంది, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమో మనకి హీ నెర్వస్లీ వెంచర్ అవుట్ అన్ టు ద ఐస్ అని మనం ఏమనుకోవచ్చు టు టేక్ రిస్క్ అని అనుకోవచ్చా లేదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ వస్తుంది మనకి వెంచర్. ఓకే సెకండ్ బ్లాంక్ చూద్దాం. ద పబ్స్ నెవర్ డాష్ ఫార్ ఫ్రమ్ హోమ్, అంటే అక్కడ ఏమనుకోవచ్చు మనకు అక్కడ కూడా అంటే నెవర్ వెంచర్ ఫార్ ఫ్రమ్ హోమ్, అంటే హోమ్ నుంచి దూరంగా వెళ్ళలేదని యాక్షన్ మనకు వస్తుంది కాబట్టి వెర్బ్, కాబట్టి అప్పుడు కూడా మనం ఏం తీసుకోవచ్చు మనం వెంచర్ తీసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ మనకి ఏం తీసుకోవచ్చు అంటే వెంచర్ అయితే తీసుకోవచ్చు. ఈ 2 బ్లాంక్స్లో ఈ వెంచర్ అనే వర్డ్ ఫిల్ అయింది, అదే సూట్ అయింది, మనకి ప్యాసేజ్లో సూట్ అవుతుంది లేదో చూద్దాం. సి మనకి ఇక్కడ ఏమో మనకి చూడండి ఈజ్ ఏ జాయింట్ డాష్ బిట్వీన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్ప్ ఉంది కదా మనకి ఇక్కడ ఏ జాయింట్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రైట్. సో ఆర్టికల్ వచ్చింది, రైట్. ఆర్టికల్ వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది మనకి జాయింట్. జాయింట్ అనేది ఏంటి మనకి యాడ్జెక్టివ్, జాయింట్ అనేది మనకి యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి మనకి ఇక్కడ నౌన్ రావాలి. సో మనకి ఇక్కడ వెంచర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదు, ఎందుకంటే వెంచర్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, నౌన్ పాసిబిలిటీ ఉంది, ఇంకా వెర్బ్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం నౌన్ పాసిబిలిటీ. ఇప్పుడు ఏమైంది జాయింట్ యాక్టివిటీ బిట్వీన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్ప్ అని చెప్పొచ్చా లేదా, కాబట్టి ఇక్కడ కూడా నౌన్ సూట్ అయింది, అక్కడ ఏం సూట్ అయింది వెర్బ్ సూట్ అయింది, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సూట్ అయింది, ఇంకా మీనింగ్ కూడా సరిపోయింది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే వెంచర్. మన ఆన్సర్ ఏమవుతుంది వెంచర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ So for question number 51, our answer is what? Venture, that is D. So D is the answer, right? So let us discuss the next question. That is 52. So 52 మనకి ఏమవుతుందంటే the sentence given in B has 4 words given in bold among us, right? 4 words, the given bold words, which of the following must replace each other to make the sentence contextually correct and meaningful. అంటే బి స్టేట్మెంట్లో మనకి 4 బోల్డ్ వర్డ్స్ ఉన్నాయంట, అవి వాటి ప్లేస్లో లేకుండా రాంగ్ ప్లేస్లో ఉన్నాయంట, వాటి మనం ఇంటర్చేంజ్ చేస్తే ఏమైతే అవి ప్రాపర్ ప్లేస్లోకి వస్తాయి. సో అది చేయమని చెప్తున్నాడు. కాంబినేషన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి, మీ జాతకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాంబినేషన్స్ ఏమి ఉన్నాయి, 2 కాంబినేషన్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి మనం చెక్ చేయాల్సింది కూడా మనకి సో 1 ఉండొచ్చు, లేదంటే 2 కాంబినేషన్స్ అంటే 2 రీప్లేస్మెంట్స్ కూడా ఉండొచ్చు, రైట్. కాబట్టి చెక్ చేద్దాం, రైట్. బి స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఏ బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి రైట్ అపాయింటెడ్ ఒక బోల్డ్ వర్డ్, నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ డిజిటల్, తర్వాత ఏముంది కంపెనీస్ ఇంకో బోల్డ్ వర్డ్, నెక్స్ట్ ఏముంది మనకి బ్యాంక్స్, బ్రోకింగ్ అండ్ ఇన్ఫిడెక్ట్ ప్లాట్ఫామ్స్, రైట్. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్, ఓకేనా. సో దీస్ ఆర్ ద బోల్డ్ వర్డ్స్. అవి ఇప్పుడు ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఫస్ట్ చూసుకునే ఏముంది ద ప్రొడక్ట్ ఈజ్ అపాయింటెడ్ త్రూ. మనకి ఏముంది మనకి ప్రొడక్ట్ అంటాం కాబట్టి ప్రొడక్ట్ అపాయింటెడ్ అనేది మనకి సో కలకేషన్ సూట్ కాదు. ఇది కాకుండా ఇంకోటి ఉంది మనకి ఇక్కడ త్రూ ఉంది కదా, ప్రిపోజిషన్ త్రూ. సో అపాయింటెడ్ త్రూ అనే ప్రిపోజిషన్ ఓకే, బట్ ఇక్కడ ప్రొడక్ట్ అపాయింటెడ్ త్రూ అనేది ఆ 3 వర్డ్స్ మనకి సో కలకేషన్ సెట్ కావట్లేదు, కాబట్టి ఈ త్రూకి ఈ ప్రొడక్ట్కి సరిపోయే వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. అయితే ఏముంది అక్కడ కంపెనీస్ ఉందా, కంపెనీస్ త్రూనా, నెక్స్ట్ ప్లాట్ఫామ్స్ డిస్ట్రిబ్యూటెడ్. సో మనం చూసుకున్నైతే డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అనేది మనకి సెట్ అవుతుంది, కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ 1 ప్లేస్లోకి ఏం తీసుకురావచ్చు మనకి ఇది సో 4 తీసుకురావచ్చు. ఇక్కడికి మనకి ఏమైతే మనకి ఒక ఆన్సర్ ఏమైంది 1 and 4 ఈజ్ ద
కాంబినేషన్. ఎందుకంటే మనకి ఏం అవ్వాలి, ద ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ, ఎందుకంటే త్రూ ఉంది కాబట్టి త్రూకి ప్రిపోజిషన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ వర్డ్ మనం తీసుకోవాలి. కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ద డిజిటల్ కంపెనీస్ అంటామా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటామా, చూసుకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ బ్యాంక్స్, రైట్, బ్రోకింగ్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్. ఇక్కడ మనకి ఏం రావాలి, కంపెనీస్ రావాలి, అక్కడ ఏం రావాలి మనకి ప్లాట్ఫామ్స్. కాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది కానీ డిజిటల్ కంపెనీస్ అనే సో కలగేసి ఉండదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్. కాబట్టి మనకి ఏం చేయాలి, మనకి 2, 3ని కూడా ఏం చేయాలి, మనం రీప్లేస్ చేయాలి. కాబట్టి మనకి ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి, 1, 4 ఇంకా 2, 3. ఇప్పుడైతే మనకి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ, 1, 4 ఇంకా 2, 3. 1, 4, 2, 3 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ, సో బి, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 52 our answer is what, B. Next 53. So in the above passage, sentence C may or may not have an error in one part of the sentence. Select the part having error in ఇట్ యాజ్ యువర్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, మనకి అందులో ఒక ఎర్రర్ ఉందంట, ఆ ఎర్రని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మరి దీనికోసం మళ్ళీ ప్యాసేజ్ చదవకుండా ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో చూడండి మనకి మనకి గోల్డ్ ప్రైసెస్ వీ ఆఫర్డ్ ఆన్ ద డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అండ్ యూనిఫామ్ అక్రాస్ ద కంట్రీ, రైట్. సో ఇక్కడ సో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ స్టేట్మెంట్ని డివైడ్ చేసి ఇచ్చాడు. సో లాస్ట్కి ఆల్ సెంటెన్సెస్ ఆల్ షుడ్ బి ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్, రైట్. ఎందుకంటే చాలా సెంటెన్స్ లేవు, ద సెంటెన్స్ షుడ్ బి కరెక్ట్, రైట్. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్, రైట్. ఇప్పుడైతే మనకి ఎర్రర్స్ ఉందో లేదు మనకి చూసుకున్నట్టు మనకి ఏంటిదంతా, దిస్ ఈజ్ ఏ జనరల్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఏ జనరల్ స్టేట్మెంట్. నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే జనరల్ స్టేట్మెంట్ వచ్చిందంటే అక్కడ మనకి టెన్స్ ఏం యూజ్ చేస్తామంటే ప్రెజెంట్ ఇండెఫినిట్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం మనం, ప్రెజెంట్ ఇండెఫినిట్, లేదంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ ప్రెజెంట్ అని కూడా అంటాం. మనకి ఎప్పుడైనా సరే జనరల్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మనం ఏ టెన్స్ యూజ్ చేయాలి, ప్రెజెంట్ ఇండెఫినిట్ లేదంటే సింపుల్ ప్రెజెంట్. మనం చూసుకున్నట్టయితే గోల్డ్ ప్రైసెస్ వీ ఆఫర్డ్ అంటున్నాం కదా, ఆఫర్డ్ అనేది ఏమైపోతుంది మనకి పాస్ట్ ఇండెఫినిట్ అయిపోతుంది. కాబట్టి మనకి పాస్ట్ ఇండెఫినిట్ రాకూడదు, ఏం రావాలి, ప్రెజెంట్ ఇండెఫినిట్. ప్రెజెంట్ ఇండెఫినిట్ అంటే మనకి ఏమొస్తుంది, సింపుల్గా V1 రావాలి. కాబట్టి ఏం రావాలి, V1. అప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ప్రైసెస్ వీ ఆఫర్ ఆన్ ద డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అండ్ యూనిఫామ్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు మనకి ఏమైతే జనరల్ స్టేట్మెంట్ అయింది కాబట్టి మనకి ఏమొచ్చింది, ప్రెజెంట్ ఇండిఫరెంట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ఆఫర్డ్ ప్లేస్లో ఆఫర్ ఉండాలి. కాబట్టి ఎర్రర్ ఎందులో ఉంది మనకి, పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 53 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఏ. నెక్స్ట్ 54 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ ఇన్ డి టు మేక్ ఇట్ కంటెక్స్చువల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్, రైట్. సో ఇక్కడ మనకి అయితే కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి మనకి. సో ఈ వర్డ్స్లో ఆ డి అనే బ్లాంక్లో ఏది సూట్ అవుతుందో అడుగుతున్నాడు, రైట్. ఫస్ట్ అయితే వీటి మీనింగ్స్ చూద్దాం. సీడ్ అన్నాడు కదా, సో నార్మల్గా సీడ్కి సినోనిమ్స్ ఏమవుతాయంటే కన్సీడ్ అనొచ్చు, ఓకేనా, లేదంటే గివ్ అప్ అనొచ్చు, లేదంటే సరెండర్ అని కూడా అనొచ్చు, ఓకేనా. సీడ్కి మనకి ఏం రావచ్చు, సో కన్సీడ్ అనొచ్చు, గివ్ అప్ అనొచ్చు, ఇంకేమనొచ్చు, సరెండర్ అనొచ్చు. నెక్స్ట్ ఏమైంది మనకి సెసీడ్. సో సెసీడ్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ డ్రా అనొచ్చు. సెసీడ్ అంటే మీనింగ్ ఏంటి, విత్ డ్రా. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, సో అక్యుములేట్. సో లేదంటే ఇక్కడ పుల్ అవుట్ ఉంది కదా, పుల్ అవుట్ అన్న మీనింగ్ ఏంటంటే సేమ్ విత్ డ్రా. సో పుల్ అవుట్ అన్న సెసీడ్ అన్న ఏంటి మనకి విత్ డ్రా. నెక్స్ట్ మనకి ఏముంది, అక్యుములేట్. సో అక్యుములేట్ అంటే మనకి కొన్ని సినోనిమ్స్ ఉన్నాయి కదా, ఏమనుకోవచ్చు మనం సింపుల్గా క్యుములేటివ్ అనొచ్చు, ఇదొక మీనింగ్. ఇంకోటి మనకి ఏముంది, సో పైలప్ అనొచ్చు. నెక్స్ట్ ఏముంది, గ్యాదర్ అనొచ్చు, గ్యాదర్. ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ ఉంది కదా, గ్యార్నర్. వర్డ్స్ అబ్జర్వ్ చేయండి, రైట్. ఏంటవి, క్యుములేట్ అనొచ్చు, పైలప్ అనొచ్చు, గ్యాదర్ అనొచ్చు, గ్యార్నర్ అనొచ్చు, ఇంకేమనొచ్చు మనకి హోర్డింగ్ అనొచ్చు, హోర్డ్. ఇవన్నీ మనకి ఏమైతే అంటే సినోనిమ్స్ అయితే, రైట్. కాబట్టి ఇప్పుడు ఈ వర్డ్స్ అనేది మీనింగ్ తెలుసు కాబట్టి బ్లాంక్ డీలో ఏమొస్తుందో చూద్దాం. రైట్. ఇన్వెస్టర్స్ కెన్ బై అండ్ డాష్. సో మనం చూడండి మనకి మధ్యలో ఏమొచ్చింది, మనకి ఎండ్ వచ్చింది కదా, మధ్యలో ఏమొచ్చింది మనకి ఎండ్, రైట్. ఎండ్ వచ్చింది కదా మనకి. ఎండ్ వచ్చినప్పుడు ఏం రావాలి మనకి, ఇక్కడ సిమిలర్ ఐడియాస్ రావాలి. కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇన్వెస్టర్స్ అసలు ఏం చేయొచ్చు అంట, బై, కొనొచ్చు, ఇంకేం చేయొచ్చు, ఇలాంటి వర్డే రావాలి మనకి. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, సో సీడ్ అనే వర్డ్ వస్తుందా, లేదంటే సో ఇంక మనకి ఏమున్నాయి ఆప్షన్స్లో ఏమున్నాయి చూడండి,
పుల్ అవుట్ అని మీనింగ్ వస్తుందా, లేదంటే కన్సిడర్ అని మీనింగ్ వస్తుందా, లేదంటే విత్డ్రా అని మీనింగ్ వస్తుందా, లేదంటే సో అక్యుములేట్ గ్యాదర్ అని మీనింగ్ వస్తుందా? అక్కడ మనకి బై చేసిన తర్వాత ఏం చేయొచ్చు మనం? సో ఆ గోల్డ్ని సో అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఆ మీనింగ్ కాబట్టి మనకి ఏం రావాలంటే బై అండ్ అక్యుములేట్ అని మీనింగ్ రావాలి, బై అండ్ అక్యుములేట్. కాబట్టి మనకి ఆప్షన్లో మనకి ఎక్కడుంటే ఆ వర్డ్ ఎక్కడుంటే మనకి అదే ఆన్సర్ అవుతుంది, రైట్? ఇప్పుడు చూద్దాం. So buy and what? Accumulate. So for this question our answer is what? Accumulate. So for question number 54 our answer is C. Right, let us go for the next question, that is 55. Okay, so 55 మనకి ఏముంది? In the questions given below a sentence has been broken down into 4 fragments labeled A, B, C, D and arranged and not necessarily in the same order. You have to find the correct order of the arrangement from the options given below. In case the sentence is correct in its original form, please select E as the answer, E as your answer, right? And మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది జంబుల్ ఉందంట, సో దాన్ని మనం ఏం చేయాలి? ప్రాపర్గా అరేంజ్ చేయాలి, రైట్? అయితే చూద్దాం. మనకి ఏముంది అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ MOFCL సో ప్లాట్ఫామ్ ద మినిమం టికెట్ సైజ్ ఈజ్ 1000 rupees for a minimum investment of 1000, so for a minimum investment of 100, so while Paisa Bazaar offers safe gold. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సో టూ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో వాళ్ళు చేసే యాక్షన్స్ గురించి కూడా మనకి చెప్పారు, రైట్? ఇప్పుడు ఏమన్నా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేస్తాను, ఇంకా పైసా బజార్ ఈ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకే డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ 1000 rupees అన్నాడు, ఇంకేమన్నాడు ఇక్కడ 100 rupees అన్నాడు. అంటే వీటి మధ్య ఏముంది? మనకి సిమిలారిటీ ఉంది. అది కాకుండా ఇంకోటి ఏముందంటే మధ్యలో ఏముంది మనకి? వైల్ అనేది మనకి ఏంటి? ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు అంటే వాటిని ఏం చేయొచ్చు? జాయిన్ చేయొచ్చు. కాబట్టి ఏం చేయొచ్చు మనకి ఫస్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ MOFCL ప్లాట్ఫామ్ ద మినిమం టికెట్ సైజ్ ఈజ్ 1000. సో దాని తర్వాత ఏం రావాలి? ఇక్కడ మనకి ఏమైపోయింది? మెయిన్ క్లాస్ అయిపోయింది కదా. సో మెయిన్ క్లాస్ తర్వాత మళ్ళీ ఏం రావాలి మనకి? సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ రావాలంటే దేంతో స్టార్ట్ అవ్వాలి? సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి సో ఏ బి తర్వాత మనకి దేంతో రావాలి? సి. సో ఏ బి తర్వాత ఏం రావాలి మనకి? డి తర్వాత ఏం రావాలి మనకి? ఇక్కడ సి రావాలి, అంతేనా? రైట్. సో ఏ తర్వాత మనకి బి రావాలి, తర్వాత ఏం రావాలి? డి తర్వాత ఏం రావాలి? సి. ఇందుకు మధ్యలో మనకి ఏముంది? ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. ఇంకా ఐడియాస్ ఏముంది? ఇక్కడ 1000 rupees అంటే ఇక్కడ 100 rupees. ఇప్పుడు ఓవరాల్గా చదివితే మనకి ఏమొస్తుంది చూడండి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ MOFCL ప్లాట్ఫామ్ ద మినిమం టికెట్ సైజ్ ఈజ్ 1000 వైల్ పైసా బజార్ ఆఫర్ ద సేఫ్ గోల్డ్ ఫర్ ఏ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 100 rupees. సరిపోతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఏబిడిసి. ఏబిడిసి అనేది ఎక్కడ ఉంది మనకి చూడండి మనకి? ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 55 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? సి. లెట్ us go for the next question. 56. ఓకేనా? సో 56 చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజ్ షుడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎఫ్? సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎఫ్ టు మేక్ ఇట్ కంటెక్స్చువల్ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్, రైట్? సో MMTC PAM offers 24 karat gold of 99.9 ప్యూరిటీ. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది? ఇందులో ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు, ఓకేనా? బ్లాంక్ వచ్చింది, తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాడు? వైల్ సేఫ్ గోల్డ్ ఈజ్ 24 karat gold ఆఫ్ ప్యూరిటీ. ఇక్కడ కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్యూరిటీ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బ్లాంక్ ముందు కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? సో ప్యూరిటీ గురించి. బ్లాంక్ తర్వాత కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్యూరిటీ. సో ఆబ్వియస్గా బ్లాంక్లో కూడా దేని గురించి మాట్లాడాలి? సో ప్యూరిటీ గురించి మాట్లాడాలి, ఓకేనా? ఇప్పుడు ప్యూరిటీ గురించి మాట్లాడే స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్? ఇప్పుడు మనకి సో ఫస్ట్ ఏ చూద్దాం. ఏలో మనకి ఏముంది? ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ డిజిటల్ గోల్డ్ ఫర్ ద ఇన్వెస్టర్ ఈజ్ బీయింగ్ ఏబుల్ టు బై అండ్ అక్యుములేట్ ఫిజికల్ గోల్డ్ ఇన్ ఫ్రాక్షనల్ క్వాంటిటీ and the multiple redemption, right? రిడెంప్షన్ ఆప్షన్స్. చూడండి ఇక్కడ మనకి ఎక్కడైనా సరే సో ప్యూరిటీ గురించి డిస్కస్ చేసాడా? నో. కాబట్టి మనం దీన్ని తీసుకోలేము. నెక్స్ట్ వన్ ఏముంది మనకి? విచ్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ గుడ్, రైట్? మనం చూడకుండా హైయెస్ట్ క్వాలిటీ అంటున్నాడా? హైయెస్ట్ క్వాలిటీ అంటే మనకి ఏమొచ్చు? దీన్ని ప్యూరిటీ అనుకోవచ్చా లేదా? సో ఇది ఒక పాసిబిలిటీ, రైట్? నెక్స్ట్ చూద్దాం. సి దెన్ దెర్ ఈస్ ఆల్సో ద కేస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జిక్యూషన్ అండ్ కంఫర్ట్ ఆఫ్ హోల్డింగ్ ఫిజికల్ గోల్డ్. ఇక్కడ మనకి ప్యూరిటీ గురించి మాట్లాడలేదు కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? దెర్ ఈస్ ఎ వన్ టైమ్ కాస్ట్ ఫర్ స్టోరేజ్ అండ్ సేఫ్టీ. ఇక్కడ మనకి సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కానీ ప్యూరిటీ గురించి మాట్లాడలేదు కాబట్టి మన పాసిబిలిటీ ఏముంది మనకి? సో బి. సో ఇప్పుడు ఏమైంది మనకి? విచ్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్. కాబట్టి ప్యూరిటీ ఏమైంది మనకి ఇక్కడ? సో సూట్ అవుతుంది. కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుందంటే బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 56 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? బి. నెక్స్ట్ క్వశ్చన్ 57. సో మనకి 57 చూడండి ఏముంది? ద సెంటెన్స్ గివెన్ ఇన్ జీ హ్యాస్ 4 words గివెన్ ఇన్ బోల్డ్ అమంగ్ ద గివెన్ బోల్డ్ వర్డ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ రీప్లేస్ ఈచ్ అదర్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్. అగైన్ మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే జీ అనే స్టేట్మెంట్ అంటే 4 bold words ఉన్నాయంట. వాటి ప్లేస్లో అవి ఉండకపోవచ్చు. వాటి మనం ఏం చేయాలి? కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి, అంతేనా? సో ఇప్పుడైతే చూస్తే కాంబినేషన్స్ ఏం లేవు కాకుండా ఒకటే ఉంది కాబట్టి ప్రతి ఆప్షన్లో కూడా ఒకే ఒక కాంబినేషన్ ఉంది కాబట్టి మీరు అక్కడ వెతకాల్సింది కూడా ఒక కాంబినేషన్ కోసమే, ఓకేనా? రైట్. సో జీ. సో జీ ఇక్కడ ఉంది కదా. ద ఫిజికల్ గోల్డ్ యూ బై. చూడండి ఇక్కడ ద ఫిజికల్ గోల్డ్ యూ బై. దిస్ ఈజ్ వన్ బోల్డ్ వర్డ్. ఈజ్ చూస్. సెకండ్ బోల్డ్ వర్డ్
in the custody of the issuer till such time that you held, ingo bold word next ఏముంది, have the gold delivered. సో దిస్ ఈజ్ ద అనదర్ బోల్డ్ వర్డ్, రైట్. సో మనకి బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, మనకి ద ఫిజికల్ గోల్డ్ యూ బై, మనకి ఇక్కడ ఫిజికల్ గోల్డ్ యూ బై అనేది మనకి సరిపోయింది కదా, రైట్. సో మనం కొనే గోల్డ్ ఈజ్ చూజ్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఈజ్ తర్వాత మనకి ఏం రావచ్చు, బీ ఫామ్ కదా ఈజ్ అనేది, బీ ఫామ్ తర్వాత మనకి ఏం రావచ్చు, వెర్బ్ వస్తే అది V4 కానీ V3లో ఉండాలి. అదే ఒకవేళ ఏం రావచ్చు, ఇంకేం రావచ్చు, మనకి యాడ్జెక్టివ్ రావచ్చు. కానీ చూజ్ అనేది ఏంటి, V1, చూజ్ అనేది ఏంటి మనకి V1, కాబట్టి ఖచ్చితంగా ఎర్రర్ ఉంది. కాబట్టి ఆ V1 ప్లేస్లో ఇంకో V1 రావాలి. అక్కడ V1 ఇంకెక్కడ ఉంది మనం చూడండి అక్కడ. సో హెల్డ్ ఒకటి ఉంది, ఇంకో ఆల్రెడీ బై ఉంది కాబట్టి బై ఇక్కడ మనం యూజ్ చేసాం కాబట్టి ఇంకోసారి యూజ్ చేయలేం. నెక్స్ట్ స్టెప్ ఏముంది, డెలివర్డ్ అయితే రాదు కదా. ఇప్పుడు ఏం రావచ్చు మనకి, సో డెలివర్డ్ ఎప్పుడు రావాలి, ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, రైట్. ఈజ్ డెలివర్డ్ ఇన్ ద కస్టడీ అనం కదా, మనకి ఇక్కడ ఏముంది కస్టడీ. సో కస్టడీలో మనకి ఉంచుతున్నామని రావాలి కదా, అలాంటి మీనింగ్ ఏమొస్తుంది మనకి హెల్డ్. సో హెల్డ్ ఇన్ కస్టడీ సూట్ అవుతుంది అంతే కదా, అంతేగాని డెలివర్డ్ ఇన్ కస్టడీ సూట్ కాదు. ఏం సూట్ అవుతుంది, హెల్డ్ ఇన్ కస్టడీ. కాబట్టి మనకి ఏమొస్తుందంటే, అంటే ఈ రెండు మనం ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి, రైట్. అంటే ఏమైంది 2 and 3. ఇప్పుడు ఓవరాల్గా స్టేట్మెంట్ మనకి ఏమైందంటే, ద ఫిజికల్ గోల్డ్ యూ బై ఈజ్ సో హెల్డ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద ఇష్యూయర్ టిల్ సచ్ టైమ్ దట్ యూ చూస్ టు సెల్. సో మనకి ఇక్కడ వచ్చింది చూస్ టు సెల్ ఆర్ హ్యావ్ ద గోల్డ్ డెలివర్డ్. అది కాకుండా మనకి ఏమొచ్చింది, హ్యావ్ ద గోల్డ్. మనకి ఇది సో కాజేటివ్ వెబ్లో వచ్చింది కాబట్టి హ్యావ్ ప్లస్ ఏమొచ్చింది ఇక్కడ V3 వచ్చింది, హ్యావ్ ప్లస్ V3 కాజేటివ్ వెబ్, హ్యావ్ ద గోల్డ్ డెలివర్డ్. సో ఈ విధంగా మనకి సో గ్రామటికల్గా సరిపోయింది, మీనింగ్ఫుల్గా సరిపోయింది కాబట్టి మనకి ఏమైతే ఆన్సర్ 2, 3. సో 2, 3 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్. So 2 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ C. సో ఆప్షన్ C is our answer. So for question number 57 our answer is what, C. Let us go for the next question, 58. Okay, so in the above passage sentence H may or may not have an error in one part of the sentence. Select the part having error. So again మనకి ఏమడిగాడు, స్పాటింగ్ ఎర్రర్ అడిగాడు. సో చూద్దాం. సో టు టేక్ ద డెలివరీ ద అక్యుములేటెడ్ గోల్డ్ హ్యాస్ టు at least 1 gram in the case of MMTC PAMP and 5 gram in the case of safe gold, రైట్. మనం చూసుకున్నట్టయితే మనకి స్ట్రైట్ అవే ఒక ఎర్రర్ కనిపిస్తుంది. ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఏమని చూడండి అక్కడ, సో ద అక్యుములేటెడ్ గోల్డ్ హ్యాస్ టు సో అట్లీస్ట్ 1 gram అన్నాడు, హ్యాస్ టు అట్లీస్ట్ 1 gram. ఇక్కడ అట్లీస్ట్ 1 gram అనేది ఏంటి ఇక్కడ మనకి, సో దాన్ని ఏమంటామంటే క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. క్వాంటిటీ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ, 1 gram అన్నాం కదా, 1 gram అనేది ఏంటంటే క్వాంటిటీ. ఈ క్వాంటిటీ చెప్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్జెక్టివ్. ఏమవుతుంది, యాడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో క్వాంటిటీ చెప్తుంది కాబట్టి ఏమవుతుంది, యాడ్జెక్టివ్. సో ఎప్పుడైనా సరే మనకి యాడ్జెక్టివ్ చెప్పాలంటే యాడ్జెక్టివ్ కంటే ముందు ఖచ్చితంగా మనకి ఏముండాలి, బీ ఫామ్ ఉండాలి. ఏముండాలి, బీ ఫామ్. ఇప్పుడు కూడా మనకి యాడ్జెక్టివ్ రావాలంటే దానికంటే ముందే ఉండాలి బీ ఫామ్. ఇక్కడ బీ ఫామ్ ఉందా, లేదు. కానీ ఇక్కడ హ్యాస్ 2 + ఏం రావాలి, V1. 2 + ఏం రావాలి, V1. సో ఈ V1 అనేది ఏమై ఉండాలి, బీ ఫామ్ అయి ఉండాలి. సో 2 + V1 రావాలి. ఆ V1 ఏ ఉండాలి, బీ ఫామ్ ఎందుకు అయి ఉండాలి, ఇక్కడ ఏమొచ్చింది మనకి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ముందు ఏం రావాలంటే, సారీ ఈ యాడ్జెక్టివ్ ముందు ఏం రావాలి, బీ ఫామ్ రావాలి. అది ఎందులో ఉండాలి, V1. మరి బీ ఫామ్స్లో V1 అంటే మనకి ఏమొస్తాయి, యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. దాంతోపాటు బీ అనేది కూడా మనకి ఏంటి, బీ ఫామ్ అది కూడా V1. కాబట్టి ఇక్కడ హ్యాస్ టు బీ. సో ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ హ్యాస్ టు బీ అట్లీస్ట్ 1 gram. అప్పుడు మనకి ఏమైందంటే ఇది ప్రాపర్గా అవుతుంది. కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడ ఉన్నట్టు మనకి బీ, పార్ట్ బీలో ఎర్రర్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫర్ క్వశ్చన్ నెంబర్ 58 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, బీ. Let us go for the next question, 59. So which of the following word given in the option should come at the place marked as I? So I అనే బ్లాంక్లో మనకి ఏ వర్డ్ రావాలో అడుగుతున్నాడు, అంతేనా, రైట్. సో ఆప్షన్స్ మనకి అక్యుములేటెడ్, డిసెండెంట్ ఏంటంటే సో డిసగ్రీ. డిసెండెంట్ ఎవరు, డిసగ్రీ. కానీ ఎవరి గురించి చెప్తున్నారు, డిసెండెంట్ అని ఒక పర్సన్ గురించి చెప్తున్నారు కాబట్టి సో ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైతే డిసగ్రీ చేస్తున్నారో వాళ్ళు ఏమనుకోవచ్చు మనం, డిసెండెంట్. అంటే సింపుల్గా మనం ఏమనుకోవచ్చు అంటే ప్రొటెస్టర్ అనుకోవచ్చు, ప్రొటెస్టర్. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమనొచ్చు, మనం డిసిడెంట్ అనొచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, అప్రహెన్సివ్. ఇది యాడ్జెక్టివ్. అప్రహెన్సివ్ అనేది మనకి యాడ్జెక్టివ్, ఎందుకంటే ఐవీఈతో ఎండ్ అవుతుంది కదా. అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ఫుల్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, యాడ్జెక్టివ్. సో ఇక్కడ మనకి ప్రొటెస్టర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. అక్యుములేటెడ్ అంటే మనకి ఏంటిది, వర్బ్. ఓకే. సో నెక్స్ట్ సరోగేట్ అంటే మీనింగ్ ఏంటంటే సో సప్లిమెంట్. సరోగేట్ మీనింగ్ ఏంటంటే సప్లిమెంట్. సరోగేటెడ్ మీనింగ్ ఏంటి, సప్లిమెంట్. సో మనకి ఈ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ తెలుసు కాబట్టి, లేదంటే ఇంకేనా చోటకి సో ఎక్కడైతే ఇక్కడ ఉన్నారు మనకి, లేదంటే సబ్స్టిట్యూట్ అని కూడా అనొచ్చు. సబ్స్టిట్యూట్. ఓకే. సో సరోగేట్ అంటే మనకి ఏమొచ్చు, సప్లిమెంట్ అనొచ్చు, లేదంటే సబ్స్టిట్యూట్ అని కూడా అనొచ్చు, రైట్. మనకి ఎక్కడ చూడాలి, మనకి ఇక్కడ ఇది ఐ కదా, ఐ ఎక్కడ ఉంది,
ఐ. సో ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో గివెన్ ద ఆప్షన్ టు రీడీమ్ అంటే సేవ్ అనొచ్చు, క్లెయిమ్ లేదంటే సేవ్ లేదంటే క్లెయిమ్ అని అనొచ్చు. ఓకే, టు రీడీమ్ ద డాష్ గోల్డ్ ఎగెనిస్ట్, ఇక్కడ ఏమొచ్చి మనకి గోల్డ్. సో గోల్డ్ వచ్చిందా, గోల్డ్ అనేది మనకి ఏంటి నౌన్ కాబట్టి ముందే రావాలి మనకి యాడ్జెక్టివ్. సో ఎలాంటి యాడ్జెక్టివ్ రావాలి అక్కడ చూడండి మనకి, రైట్. సో యాడ్జెక్టివ్ కదా రావాల్సింది ఇక్కడ. యాడ్జెక్టివ్, రైట్. సో యాడ్జెక్టివ్ ఏమొస్తుందో చూడండి. సో అక్యుములేటెడ్ గోల్డా, డిసిడెంట్ గోల్డా, అప్రహెన్సివ్ గోల్డా, సరోగేట్ గోల్డా చూసుకున్నట్టు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, అక్యుములేట్ చేస్తామని బై అండ్ అక్యుములేట్ అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది అక్యుములేటెడ్. కాబట్టి గోల్డ్ ఎలాంటి గోల్డ్ అది అక్యుములేటెడ్ గోల్డ్. అక్యుములేటెడ్ మనకి ఎలా యాక్ట్ చేస్తుంది ఇక్కడ యాడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది. సో అక్యుములేటెడ్ గోల్డ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 59కి ఏ. రైట్, లెట్ us go for the next question. That is question number 60. So question number 60 మనకి ఏముంది, the sentence given in J has 4 words given in bold. Among us the given bold words which of the following must replace. Again మనకి ఏమొచ్చింది ఇక్కడ, సో 4 bold words ఉన్నాయి, అందులో సో ప్రాపర్ ప్లేస్లో లేని ఒక కాంబినేషన్ ఉందంట, ఆ కాంబినేషన్ మనం ఏం చేయాలి ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, చేద్దాం. సో అయితే ఫస్ట్ అయితే బోల్డ్ వర్డ్స్ ఏమి ఉన్నాయో చూడండి, జేనే కదా జే. సో బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి, అమాంగ్ అదర్ థింగ్స్ ద ట్రస్టీ ఎన్షూర్స్, దిస్ ఈజ్ వన్ బోల్డ్ వర్డ్. ద క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ అండ్ దట్ ద గోల్డ్ సోల్డ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బోల్డ్ వర్డ్. నెక్స్ట్ వన్ ఏముంది, ఇన్వెస్టర్స్ is segregated, bold word and available. So these are the 4 bold words, right. అవి ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయి లేచోదు. ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ, ద ట్రస్టీ అనేది మనకి ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఎన్షూర్ అనేది మనకి వర్బ్. సో ట్రస్టీ సింగులర్ కాబట్టి మనకి ఏమొచ్చింది మనకి ఎన్షూర్. సో ఎన్షూర్ వచ్చింది కదా, సింగులర్ కాబట్టి సరిపోయింది కాబట్టి వర్బ్ సరిపోయింది. నెక్స్ట్ మన ఎన్షూర్ అంటే టు మేక్ సంథింగ్ షూర్, దట్స్ ఇట్, రైట్. ఎన్షూర్ ద క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ అండ్ దట్ ద గోల్డ్ సోల్డ్ టు, ఇక్కడ మనకి గోల్డ్ సోల్డ్ టు ఇది కూడా మనకి సరిపోయింది కాబట్టి సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మన ఏముంది, ఇన్వెస్టర్స్ ఈజ్ సెగ్రిగేటెడ్, ప్యాసివ్ వాయిస్ కదా, గోల్డ్ అనేది సేమ్ చేస్తున్నారు, సెగ్రిగేట్ చేయడం మీనింగ్ ఏంటి, సెపరేట్ చేయడం, రైట్. సెగ్రిగేటెడ్ అండ్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్, సో అవైలబుల్ ఇన్ ద వరల్డ్ ఇది కూడా సరిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ చేయాల్సిందే, మనకి రీప్లేస్ చేయాల్సిన ఏవి కూడా లేవు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే నో రీప్లేస్మెంట్ ఈస్ రిక్వైర్డ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 60 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్, దట్ ఈస్ ఈ ఈజ్ ద ఆన్సర్. సో లెట్ us go for the next question. ఇక్కడ మనకి 61 నుంచి 68 దగ్గర మనకి ఏమొచ్చాయి, మనకి రీడింగ్ కాంపాసిషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో వీటిని కూడా మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ అయితే క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ప్యాసేజ్ దేని గురించి మనకి ఇక్కడ ప్యాసేజ్, రైట్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ గురించి. ఓకేనా, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ గురించి. ఓకే, రైట్. అయితే క్వశ్చన్స్ చూద్దాం. 61లో మనకి ఏమొచ్చిందో చూడండి. ఇన్ ద సెంటెన్స్ ద బేసిక్స్ ఆఫ్ ఎన్ పోజ్ ఏ మేజర్ ఛాలెంజ్ వాట్ కుడ్ బి ఇన్ఫర్డ్. ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ యూజ్ చేశారంట, ఆ స్టేట్మెంట్ అనేది దేనికోసం అన్నాడు, రైట్. ద బేసిక్స్, రైట్, ద బేసిక్స్ ఆఫ్ ఎన్ పోజ్ ఏ మేజర్ ఛాలెంజ్. ఈ ఫ్రేజ్ అనేది ప్యాసేజ్లో యూజ్ చేశారంట, ఎందుకోసం యూజ్ చేశారని అడుగుతున్నాడు, రైట్. అయితే మనం ఇప్పుడైతే ఆ ప్యాసేజ్లో ఆ ఫ్రేజ్ ఎక్కడ ఉందో చూసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. బేసిక్స్ ఏంటి, ఆ ఛాలెంజ్ ఏంటి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఏముంది చూడండి ఇక్కడ. సో అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూహెచ్సి అండ్ మీనింగ్ ఏంటి అనుకున్నాం మనం. సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్, రైట్, మీన్స్ ఎన్షూరింగ్ దట్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ కెన్ యాక్సెస్ ఎసెన్షియల్ క్వాలిటీ హెల్త్ సర్వీస్ వితౌట్ ఫేసింగ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్. ఇట్ సౌండ్స్ బేసిక్. ఓకే, ఇట్ సౌండ్స్ బేసిక్ ఎట్ ద బేసిక్ ఆఫ్ అండ్ పోజ్ ఏ మేజర్ ఛాలెంజ్. అంటే మనకి ఆ క్వశ్చన్ దేనికి రిలేటెడ్, ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, అంతేనా. సో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూహెచ్సి మీన్స్ ఎన్షూరింగ్ దట్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ కెన్ గెట్ యాక్సెస్ ద ఎసెన్షియల్ క్వాలిటీ హెల్త్ సర్వీస్. అంటే సో ఎక్కడున్నా కానీ లేదంటే సో ప్రతి చోట, రైట్, ప్రతి ఒక్కరు ఏం రావాలి మనకి, సో క్వాలిటీ హెల్త్ సర్వీస్ కావాలంట, అది బేసిక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వితౌట్ ఫేసింగ్ ఎనీ ఫైనాన్షియల్ హార్డ్షిప్. సో ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఫేస్ చేయకుండా ఏం చేయాలంట, హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలగాలంట. దట్ ఈస్ వాట్ బేసిక్. అది బేసిక్ అయినా కానీ ఏమంటాడు ఇక్కడ, దట్ ఈస్ ఏ మేజర్ ఛాలెంజ్ అన్నాడు, రైట్. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడైతే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, రైట్. సో 61, సో మనకి ఆప్షన్ ఏ పాయింట్ 1లో ఏముంది మనకి ఇక్కడ, సో ఫేసింగ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్. ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఓకే, బట్ ఇక్కడ ఇది ఇన్కంప్లీట్ అనమాట. ఫైనాన్షియల్ హార్డ్షిప్ విత్ రెస్పెక్ట్ టు వాట్, అవైలింగ్
సో గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్. సో గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ని అవైల్ చేయడం కోసం మనకి ఏమొచ్చింది ఇక్కడ ఫైనాన్షియల్ హార్డ్షిప్ అంటే ఇక్కడ అది ఇన్కంప్లీట్. ఇక్కడ సో హెల్త్ కేర్ గురించి మాట్లాడకుండా ఓన్లీ ఫైనాన్షియల్ హార్డ్షిప్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇన్కంప్లీట్ ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి ఏముందంటే సో సెకండ్ వన్, సో నాట్ ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీవేర్ హ్యాస్ యాక్సెస్ టు ఎసెన్షియల్ క్వాలిటీ హెల్త్ సర్వీస్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అక్కడ, కాబట్టి ఇది అవుతుంది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమో చూడండి, రైట్, యాక్సెసింగ్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ వితౌట్ ఫేసింగ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఈజ్ డిఫికల్ట్. ఇది కూడా మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి మనకి ఏమైందంటే 2 and 3 is the answer. Both 2 and 3 ఎక్కడ ఉంది మనకి, సో B. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 61 our answer is what, B. Let us go for the next question. Right. So how Japan is expressing, so health is one of our fundamental rights in her actions. ఓకేనా. సో ఇక్కడ జపాన్ గురించి మాట్లాడుతున్నారు. జపాన్ అనేది సో హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్ అని ఆ యాక్షన్ ద్వారా ఎలా చెప్తుందని చెప్తున్నారు. రైట్. సో దీని గురించి కూడా మనం ఏం చేయాలంటే ప్యాసేజ్లో చదవాలి, తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో జపాన్ గురించి ఎక్కడ ఉంది మనం చూడండి, ఇక్కడ నుంచి చూడండి. రైట్. So Japan has been leading the international efforts towards UHC, including its include చేసింది ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ G20 అజెండా అండర్ అవర్ ఛాంపియన్షిప్. ఇక్కడ చూడండి జాతీయ అండర్ అవర్ చైర్మన్షిప్ అంటే ఇక్కడ సో జపాన్ చైర్మన్గా ఉందా, జపాన్ చైర్మన్గా లేదు, సో వేరే వాళ్ళు చైర్మన్గా ఉన్నారు. బట్ జపాన్ ఏం చేసిందంటే వర్కింగ్ టువర్డ్స్ UHC, దానికోసం ఏం చేసిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఈ UHCని ఇన్వాల్వ్ చేసింది. ఇంకా సో G20 అజెండాలో కూడా ఏం చేసింది మనకి ఇన్వాల్వ్ చేసింది. రైట్. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. రైట్. రైట్. ఫస్ట్ పాయింట్, సో జపాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు బి ద చైర్మన్ ఆఫ్ G20 నేషన్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా అక్కడ, సో G20కి మనకి చైర్మన్గా సో జపాన్ లేదనమాట, వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి సో దీన్ని మనం చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి ఏముంది, సెకండ్ వన్, జపాన్ ఇంటెండ్స్ టు ఇంక్లూడ్ ద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ UHC ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏముంది, జపాన్ ఇంటెండ్స్ టు ఇంక్లూడ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇన్ ద G20 అజెండా. సో G20 అజెండాలో కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంది, ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంది కాబట్టి 2 ఆప్షన్స్ అనేవి మనకి సో ఆన్సర్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఏమనుకున్నా ఇక్కడ జపాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు బి ద చైర్మన్ ఆఫ్ G20 నేషన్స్ అంటే ప్రెజెంట్ జపాన్ అనేది G20 నేషన్స్ చైర్మన్ కాదు, ఇంకా అది ఆస్పైర్ చేస్తుందనే క్లూ కూడా మనకి ప్యాసేజ్లో లేదు కాబట్టి మనం 1ని మనం తీసుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది 2 and 3. సో బోత్ 2 and 3 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ, సో C. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 62 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, C. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. సో 63లో మనకి ఏముంది ఇక్కడ, ఇఫ్ వన్ టేక్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ జపాన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంగ్రీడియంట్స్ వుడ్ ఇండియా నీడ్ అండర్ ఆయుష్మాన్ భారత్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంపారిజన్ ఉంది. ఏం కంపారిజన్ ఇక్కడ, సో ఇప్పుడు ఉంది కదా మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో జపాన్లో ఏం చేశారు, ఇక్కడ జపాన్లో నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ని సో ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియాలో ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, ఆయుష్మాన్ భారత్. ఓకేనా. సో ఈ రెండింటి మనకి ఏముందో అక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి. సో దాని గురించి ఏమన్నాడంటే ఇన్స్పిరేషన్ తీసుకోగలిగితే ఏ ఏరియాస్లో ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటున్నాడు. ఆప్షన్ చూడండి మనకి ఏముంది, పొలిటికల్ విల్ పవర్ ఉండాలా, లేదంటే ఎస్టాబ్లిషింగ్ మెడికల్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉండాలా, సో కొలాబరేషన్ ఆఫ్ వేరియస్ మినిస్టర్స్ ఉండాలా, నెక్స్ట్ ఏముంది వాస్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలా. మనకి తెలియాలంటే మనకి జపాన్ సో ఈ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ని జపాన్ ఎలా ఇంప్లిమెంట్ చేసిందో తెలిస్తే అదేవిధంగా మనకి ఆయుష్మాన్ భారత్ని కూడా ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నాం, అంతే కదా. సో కాబట్టి సో జపాన్ ఎలా ఇంప్లిమెంట్ చేసిందో చూద్దాం. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ప్యాసేజ్ చదవాలి. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ Japan created national health insurance coverage in 1961 when it was yet to take off economically. అంటే ఎకనామికల్గా స్ట్రాంగ్గా లేకపోయినా కానీ ఏం చేసింది, సో నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ చేసిందంట. రైట్. సో ఈ మేజర్ పొలిటికల్ డిసిషన్, సో ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ డిసిషన్ వాజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ చూడండి మనకి ఎసెన్షియల్ కూడా రిక్వైర్డ్ ఏం కావాలి మనకి, పొలిటికల్ డిసిషన్స్ కావాలంటే. రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, టు ఎక్స్పాండ్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెడికల్ స్కూల్స్. సో మెడికల్ స్కూల్స్ కూడా ఉండాలి. ఫస్ట్ ఏంటి మనకి పొలిటికల్ డిసిషన్స్ ఉండాలి, ఇంకేం ఉండాలి, మెడికల్ స్కూల్స్ ఉండాలి ఆల్ ఓవర్ ద జపాన్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ UHC could only have been possible through an early and vast national investment. అంటే మనకి ఏం ఉండాలి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి, అండ్ త్రూ ఏ కాంప్రహెన్సివ్ గవర్నమెంట్ ఎఫర్ట్.
ఓకే విత్ ద మినిస్టర్స్ ఆఫ్ హెల్త్, ఫైనాన్స్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గవర్నమెంట్స్ వర్కింగ్ టుగెదర్. అంటే గవర్నమెంట్ ఎఫర్ట్ ఉండాలి, అందరూ ఇంక్లూడ్ అయ్యి ఉండాలంటే మనకి సో ఈ నేషనల్ హెల్త్ ఇక్కడ మనకి ఏమొచ్చింది నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్లో మనకి ఏం జరిగింది ఇక్కడ సో పొలిటికల్ డిసిషన్స్ ఉన్నాయి, మెడికల్ స్కూల్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కూడా గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో అక్కడ జపాన్లో ఎలా అయితే ఇవన్నీ ఉన్నాయో మన ఇండియాలో కూడా ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కూడా ఏం కావాలి, ఇవన్నీ కావాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడైతే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా రైట్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ మనకి ఏముంది పొలిటికల్ విల్ పవర్. చూసాక ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ పొలిటికల్ విల్ పవర్ కావాలి. రైట్ నెక్స్ట్ వన్ ఏముంది ఎస్టాబ్లిషింగ్ మెడికల్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇది కూడా మనకు కావాలా వద్దా. రైట్ నెక్స్ట్ వన్ చూసాం కదా. రైట్ నెక్స్ట్ వన్ ఏముంది కొలాబరేషన్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్. సో గవర్నమెంట్ గురించి చెప్పుకున్నాం, గవర్నమెంట్ ఎఫర్ట్ ఉండాలని చెప్పుకున్నామా లేదా. నెక్స్ట్ మనకి ఏముంది వాస్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది కూడా మనకు ఉంది కాబట్టి సో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఏం చేయొచ్చు అంటే ఆయుష్మాన్ భారత్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 63 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ సో ఈ. Let us go for the next question. That is 64. Okay. So which of the following could be the pros? Pros అంటే మనకి మీనింగ్ ఏంటంటే అడ్వాంటేజెస్. ప్రోస్ అంటే మీనింగ్ ఏంటి మనకి అడ్వాంటేజెస్. కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. ఓకేనా. అపాన్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్. ఒకవేళ ఆయుష్మాన్ ఇంతకుముందు ఏం చూసుకున్నాం మనం సో ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో చూసాం. ఇప్పుడేంటి ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకి వాటి వలన బెనిఫిట్స్ ఏంటి అడుగుతుంది, అడ్వాంటేజ్ ఏముంటాయి అడుగుతారు. రైట్ ఇది కూడా మనకి ఏం తెలియదు, దేంతో కంపేర్ చేయాలి మనం అగైన్ జపాన్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే జపాన్ ఆల్రెడీ సో అది ఇంప్లిమెంట్ చేసింది కదా. సో జపాన్ ఇంప్లిమెంట్ చేస్తే దానికి జపాన్ కంట్రీకి ఏ రిజల్ట్స్ వచ్చాయి మనకు కూడా అవే రిజల్ట్స్ మనం ఏం చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా. కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలి మనం ప్యాసేజ్ చదవాలి. ఎందుకంటే ముందు ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ కంట్రిబ్యూషన్ టు ద ఎకనామిక్స్ ఆఫ్ ఎ నేషన్. సో ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏముంది ఎన్షూర్స్ సోషల్ ఈక్వాలిటీ. సో నెక్స్ట్ మనకి ఏముంది బ్రింగ్ పీస్ ఆఫ్ మైండ్ అమాంగ్ సర్టైన్ సెక్షన్. ఇది ఒకటి ఉంది కాబట్టి సో ఇన్ఫర్మేషన్ ఒక ప్యాసేజ్లో ఉంటే మనం బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఆన్సర్ దిస్ వన్. రైట్ అయితే మనం చదువుదాం ప్యాసేజ్. సో జపాన్కి సక్సెస్ ఎలా వచ్చింది, మనకి ఏం రావాలి అంతేనా. రైట్ రైట్ చూడండి ఇక్కడ జపాన్ ఇన్వెస్ట్మెంట్ చేసిందని చెప్పాం కదా. అక్కడ ఏమన్నాడు ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ పెయిడ్ ఆఫ్. పెయిడ్ ఆఫ్ అండ్ మీనింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్, అంటే వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టినందుకు అది ఏమైంది సక్సెస్ అయింది అన్నాడు. రైట్ యూహెచ్సి హ్యాస్ ఇంక్రీస్డ్ ద నెంబర్ ఆఫ్ హెల్దీ పీపుల్. సో హెల్దీ పీపుల్ ఇంక్రీజ్ అయ్యారంట. నెక్స్ట్ ఏంటి హెల్దీ వర్కర్స్. సో హెల్దీ పీపుల్ ఇంక్రీజ్ అవ్వడం ఏమైంది హెల్దీ వర్కర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారంట. రైట్ ఇట్ హ్యాస్ కంట్రిబ్యూట్ టు ద ఎకనామిక్ మిరాకిల్. సో ఎకనామిక్ మిరాకిల్ అంటే ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్ అయిందా లేదా, దట్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్ దిస్ ఈస్ వన్ పాయింట్. సో ఎకనామిక్ సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మోర్ ఓవర్ ఈహెచ్సి has ensured social equity. And social equity, this is second point, right? By functioning as a mechanism for redistribution of incomes. Even in the remotest places in Japan, you do not have to worry about. So, manaki worry avasam ledanta, right? Healthcare. The peace of mind. Em vachindi manaki peace of mind, which UHC ensures to the Japanese UHC ensures to the Japanese in an indispensable ingredient. So indispensable ante separate cheyalenదని ఏమంటామంటే indispensable అంటాం. ingredient of our overall well being. సో చూడండి overall well being. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ ఇక్కడ సో పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి which ensures the Japanese అందరికి ఏమొచ్చింది ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. సో దీస్ ఆర్ ద 3 అడ్వాంటేజెస్ ఏంటివి సో ఎకనామిక్ మిరాకిల్ ఒకటి జరిగింది, ఇంకా సోషల్ ఈక్విటీ, ఇంకా పీస్ ఆఫ్ మైండ్ టు ఎంటైర్ జపనీస్. ఓకేనా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎంటైర్ జపనీస్. ఇప్పుడైతే మనకి ఆప్షన్ చూద్దాం. సో ఆప్షన్స్లో మనకు చూసుకున్నట్టు ఫస్ట్ ఏముంది కంట్రిబ్యూషన్ టు ద ఎకనామిక్స్ ఆఫ్ ఎ నేషన్. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి ఏమైంది ఫస్ట్ వన్ ఇస్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏముంది ఎన్షూర్స్ సోషల్ ఈక్విటీ. ఎందుకు సో వెల్త్ అనేది రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి సోషల్ ఈక్విటీ వస్తుందని చెప్తాను కాబట్టి అది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏముంది బ్రింగ్ పీస్ ఆఫ్ మైండ్. కరెక్టే బ్రింగ్ పీస్ ఆఫ్ మైండ్ అమాంగ్. ఇక్కడ మనకి ఏమంటాడంటే సెర్టైన్ సెక్షన్ అంటున్నాడు, కానీ అక్కడ ఏమంటున్నాడు ఎంటైర్ జపానీస్కి ఏం చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు సెర్టైన్ సెక్షన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఇది తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ ఇలా కాకుండా ఇండియన్స్ అన్నాడు అనుకోండి, ఇండియన్స్ అని చెప్తే ఓకే, కానీ ఇక్కడ ఏమంటాడు సర్టెన్ సెక్షన్ అని కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే సో ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు మనకి GORE అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనకి జనరల్ అంటాం, జనరలైజేషన్ అంటాం, జనరలైజేషన్. సో O అంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్, రైట్. R అంటే రెస్ట్రిక్టివ్, E అంటే ఎక్స్ట్రీమ్.
సో మనకి ఎప్పుడైనా సరే ఎలిమినేషన్లో యూజ్ అవుతాయి, రైట్? మనం ఇన్ఫర్మేషన్ని జనరలైజ్ చేయకూడదు, దట్ ఈస్ వన్ పాయింట్. ఎక్కడైనా సరే ఆప్షన్లో జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది రాంగ్ అవుతుంది, దాన్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏముంది? అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. ఎక్కడైనా మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ దాన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏముంది? మనకి రెస్ట్రిక్టివ్. సో ఇక్కడ మనకి ఏం జరిగింది ఇక్కడ? సో అంటే యాక్చువల్గా మొత్తానికి ఇండియా మొత్తానికి మనకి ఏం రావాలి? పీస్ ఆఫ్ మైండ్ అని రావాలి అక్కడ, ఎందుకంటే జపాన్ మొత్తానికి వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటారు? ఇక్కడ సర్టెన్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే రెస్ట్రిక్షన్ జరిగింది. అలా రెస్ట్రిక్షన్ వచ్చి దాన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏముంది? ఎక్స్ట్రీమ్స్. సో ఎక్స్ట్రీమ్స్ ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. GORE. సో జనరలైజేషన్. సో నెక్స్ట్ ఏమో అవుట్ ఆఫ్. సో కంటెక్స్ట్. నెక్స్ట్ ఏముంది? రెస్ట్రిక్టివ్. నెక్స్ట్ ఏముంది? ఎక్స్ట్రీమ్. సో ఈ కాన్సెప్ట్, ఈ రెస్ట్రిక్టివ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే 3ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏమైందంటే ఆన్సర్ 1 and 2. 1 and 2 ఎక్కడ వచ్చింది? మనకి ఓన్లీ 1 and 2. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 64 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? A. So let us go for the next question. 65. As per the passage, which of the following is our vital element so of comprehensive well-being? చూసుకున్నది vital. So vital అంటే మీనింగ్ ఏంటంటే ఇంపార్టెంట్. vital అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకున్నాక దేనికోసం ఏమంటే కాంప్రహెన్సివ్ వెల్బీయింగ్. కాంప్రహెన్సివ్ వెల్బీయింగ్ ఉండాలంటే ఏం కావాలి? మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని ఇప్పుడు చెప్పుకున్నామా లేదా? పీస్ ఆఫ్ మైండ్. కాబట్టి ఎక్కడైతే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఏమైనా ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్, ఇదైతే కాదు. నెక్స్ట్ వన్ ఏముంది? హెల్త్ ఆఫ్ ఏ పర్సన్. సో హెల్త్ ఆఫ్ ఏ పర్సన్ ఓకే. సో ఇంటర్ మనకి ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. కాబట్టి మనకి ఇక్కడ హెల్త్ ఆఫ్ ఏ పర్సన్ ఉంది, ఇంకేముంది? పీస్ ఆఫ్. ఫస్ట్ మనకి ఏం రావాలి ఇక్కడ? సో డైరెక్ట్ ఆన్సర్ ఏముంది మనకి ఇక్కడ? పీస్ ఆఫ్ మైండ్ ఇన్ ఏ పర్సన్. నెక్స్ట్ ఏముంది? ఫుడ్, షెల్టర్ అండ్ క్లాతింగ్. సో దీని గురించి మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ హెల్త్ గురించి మెన్షన్ చేశారు, ఇంకా పీస్ ఆఫ్ మైండ్ గురించి మెన్షన్ చేశారు. కానీ మనకి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సో ఒకే స్టేట్మెంట్లో ఉంది కదా. సో పీస్ ఆఫ్ మైండ్ will create so well-being. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే పీస్ ఆఫ్ మైండ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 65 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? C. Right, next question number 66. What, as per the author, is the first courageous move toward ensuring that everyone everywhere can access essential quality health service without facing financial hardship in India? సో దీనికోసం మళ్ళీ మనం ప్యాసేజ్ చదవాల్సిన అవసరం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం సో ప్రీవియస్ క్వశ్చన్లో చేసాం కాబట్టి డైరెక్ట్గా చేయొచ్చు. ఏమన్నా ఇక్కడ? సో ఎన్షూరింగ్ దట్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ కెన్ యాక్సెస్ ఎసెన్షియల్ క్వాలిటీ హెల్త్ సర్వీస్. దీన్ని ఏమనుకున్నాం మనం? యూనివర్సల్ హెల్త్ UHC అనుకున్నామా లేదా? అంటే UHC అంటే మనకి ఏమన్నా ఇక్కడ స్టార్టింగ్లో రైట్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనుకున్నాం కదా. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ యొక్క బేసిక్ పాయింట్ ఏమనుకున్నాం మనం? సో ensuring everyone and everywhere can access essential quality health service. That is the so basic of what? So UHC, right? Without facing financial hardship. సో దానికోసం మనకి ఏ కంట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ? మనకి జపాన్ ఒకటి, ఇండియా ఒకటి. సో జపాన్ ఆల్రెడీ ఏం చేసింది? దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, సో సక్సెస్ అయింది. సో ఇండియా కూడా ఏం చేయాలి? మనకి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవ్వడానికి ఒక నేమ్ చెప్పుకున్నాం కదా, ఏంటది? ఆయుష్మాన్ భారత్. సో ఆయుష్మాన్ భారత్ ఎక్కడైతే ఉంటుందో అది మన ఆన్సర్. దీనికోసం మళ్ళీ మీరు ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏలో మనకి ఏముంది? ఇండియాస్ PM నరేంద్ర మోడీ signing a new memorandum of cooperation on healthcare to pursue the so synergies between Ayushman Bharat and Japan's Asia Health and Wellbeing Initiative. So this is one. Next one ఏముంది మనకి ఇక్కడ? సో ఇక్కడ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, రైట్? సో మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్, ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇండియన్ డాక్టర్స్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్ అండ్ ఎక్స్పర్టైజ్ విత్ జపనీస్ ఎట్ ఏ రీసెర్చ్ అండ్ కంట్రోల్ సెంటర్. సో ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏముంది? లాంచింగ్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్. నెక్స్ట్ వన్ ఏముంది? సో ఇండియన్ నర్సెస్ స్టడీయింగ్ ఇన్ ద జపనీస్ సో కేర్ గివింగ్ ఫెసిలిటీస్ గెటింగ్ టెక్నికల్ ట్రైనింగ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఉంది కదా మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ అని కానీ, లేదంటే ఇది ఉంది కదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అని కానీ, లేదంటే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కేర్ గివింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనకి ఏమైందంటే సో ఇండియాకి జపాన్కి మధ్య ఆ మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ వల్ల జరిగే రిజల్ట్స్ ఇవన్నీ గురించి చెప్తున్నాడు. C కానీ D కానీ. కానీ మెయిన్గా B కానీ D కానీ. కానీ మెయిన్గా ఇదంతా దేని గురించి మనకి? సో అక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి కదా. నేషనల్ హెల్త్ సర్వీస్లో ఎలాగైతే జపాన్లో ఉందో ఇండియాలో దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం? ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ యాజ్ పర్ ద ఆథర్ ఈజ్ ద ఫస్ట్ కరేజియస్ మూవ్. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే లాంచ్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు మనం? సో ఈ మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ ఉంది కదా, అది సైన్ చేయొచ్చు. ఫస్ట్ దానికంటే ముందు ఏం చేయాలి? మనకి ఫస్ట్ అయితే ఆ లాంచ్ చేయాలని ఐడియా అయితే రావాలి కదా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే లాంచింగ్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్. ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే లాంచ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాము? సో మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ సైన్ చేస్తాము. అలా సైన్ చేయడం వల్ల మనకి ఏం జరిగిద్ది? సో ఎక్స్చేంజ్ జరిగిద్ది, ఇంకేం జరిగిద్ది మనకి? సో ఫెసిలిటీస్ కూడా సో పాసిబుల్ అవుతాయి. కాబట్టి సో ఫస్ట్ అయితే మనకి అన్నిటికీ రీజన్ ఏంటి? మనకి లాంచింగ్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్. సో ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే మన ఆన్సర్ని తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? 65
66కి ఆన్సర్ ఏమవుతుందంటే సి. ఫస్ట్ అయితే మేజర్గా ఏం జరగాలి, లాంచ్ జరిగిన తర్వాత జరిగే కన్సిక్వెన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ 67. సో 67 మనకి ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ ద మీనింగ్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద వర్డ్ రెమినిసెంట్. నార్మల్గా రెమినిసెంట్ అనే మీనింగ్ ఏంటంటే సిమిలర్ టు అనొచ్చు. రెమినిసెంట్ మీనింగ్ ఏంటి, సిమిలర్ టు. ఇంకోటి ఏంటంటే ఎవొకేటివ్ ఆఫ్. టూ పాసిబిలిటీస్. ఓకేనా. సో రెమినిసెంట్ అంటే ఏమనొచ్చు మనం, సిమిలర్ టు అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు ఎవొకేటివ్ ఆఫ్ అనొచ్చు. సో అలాంటి వర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏముంది, వ్యాగ్. సో వ్యాగ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్. వ్యాగ్ అంటే మీనింగ్ ఏంటి, అన్క్లియర్. ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ ఉంది, అదేంటంటే వర్బ్. ఇది మీనింగ్ ఏంటంటే ఫ్యాషన్. సో డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ వర్డ్స్, రైట్. సో VOGUE అంటే మీనింగ్ ఏంటి, ఫ్యాషన్. VAGA మీనింగ్ ఏంటి, అన్క్లియర్. సో దీనికి ఆపోజిట్ ఏంటంటే లూసిడ్. లూసిడ్ అంటే మీనింగ్ ఏమవుతుంది మరి, క్లియర్. లూసిడ్ అంటే క్లియర్, వ్యాగ్ అంటే ఏంటి, అన్క్లియర్. సో నెక్స్ట్ మనకి ఏముంది, ఇన్వాల్వ్డ్, ప్రోడిగల్. సో ప్రోడిగల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ రాస్తాను నేను. ప్రోడిగల్ అన్న, రైట్, ప్రొఫ్లిగేట్, spendthrift. So prodigal, profligate, spendthrift, right. So lavish, extravagant. ఇవన్నీ మనకేంటి, సో వేస్ట్ఫుల్. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ వాట్, సో ప్రోడిగల్ అంటే ఎక్కువ మనీని సో స్పెండ్ చేసి దాన్ని ఏమంటామంటే ప్రోడిగల్ అంటాం, రైట్. నెక్స్ట్ సాడ్ అండ్ సిమిలర్. మనం చెప్పుకున్నాం కదా, రెమినిసెంట్కి మీనింగ్ ఏమైందంటే సిమిలర్ అవుతుంది. ఏమవుతుంది, సిమిలర్. లేదంటే ఒకవేళ సిమిలర్ లేదనుకోండి అప్పుడు ఏమైందంటే ఎవొకేటివ్. ఇది అంటే ప్రతిసారి మనకి సిమిలర్ ఇవ్వడం లేదు కదా. సో కొన్నిసార్లు ఏమివ్వచ్చు, మనకి ఎవొకేటివ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా. కాబట్టి ఎవొకేటివ్ కానీ లేదంటే సిమిలర్, రెండింటిలో ఏదైనా మనకి ఆన్సర్ కావచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు మనకి, సిమిలర్ ఉంది కాబట్టి ఈజీనే, కాబట్టి యూ కెన్ పిక్ సిమిలర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 67 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఈ. నెక్స్ట్ 68. ఓకే, 68 చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ ఎ మీనింగ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద వర్డ్ ఎరాడికేట్, రైట్. మనకి ఇక్కడ ఆపోజిట్ అంటే యాంటనమ్ కావాలి దేనికి, ఎరాడికేట్. సో ఎరాడికేట్ అనే వర్డ్కి యాంటనమ్ కావాలంటే దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఎరాడికేట్కి కొన్ని సినోనిమ్స్ రాద్దాం. సో మనకి ఎరాడికేట్ సినోనిమ్స్ రాస్తే మనకి ఏమనొచ్చు, మనకి డెసిమేట్ అన్న వర్డ్ రావచ్చు. డెసిమేట్, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమనొచ్చు మనం, ఎక్స్టెర్మినేట్, extinguish, next quash. సో ఇవన్నీ మనకి ఏమొస్తాయి, మనకి సినోనిమ్స్ ఆఫ్ వాట్, సో ఎరాడికేట్, రైట్. ఇంకేమనొచ్చు మనం, అన్నిహిలేషన్ అనొచ్చు. అన్నిహిలేషన్. ఇంకేమనొచ్చు మనం, నల్లిఫై అనొచ్చు, డిస్ట్రాయ్ అనొచ్చు. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఎరాడికేషన్కి సినోనిమ్స్ అవుతాయి, రైట్. ఏంటవి, డెసిమేట్, ఎక్స్టెర్మినేట్, ఎక్స్టింగ్విష్, క్వాష్, అన్నిహిలేట్, ఇంకా నల్లిఫై. నెక్స్ట్ రెడ్యూస్ అంటే మీకు తెలిసిందే, రీచ్ అంటే తెలిసిందే, వర్స్ అంటే తెలిసిందే, క్రియేట్ తెలిసిందే, కాంపౌండ్. సో కాంపౌండ్ అంటే మనకి మీనింగ్ ఏంటి, ఇంక్రీజ్, రైట్. కాబట్టి వీటిలో మనకి ఆపోజిట్ ఏమవుతుందో చెప్పండి మనకి. సో ఎరాడికేట్ అంటే మనకి ఏంటి, సో డెసిమేట్ కదా, ఏం లేకుండా చేయడం కదా, దానికి ఆపోజిట్ ఏమైంది, సో క్రియేట్. సో క్రియేట్ ఏమైంది, మనకి ఆపోజిట్. సో ఎరాడికేట్, క్రియేట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 68 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, డి. Let us go for the next question. That is question number 69. How does the author express her or his opinion on the performance of the Congress in the Rajasthan Assembly elections? Okay. ఇక్కడ రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఆథర్ ఏం చెప్పాడు అంటున్నాడు, అంతేనా. ఫస్ట్ అయితే మనకి రాజస్థాన్ ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,
రాజస్థాన్. ఓకే, ఇక రాజస్థాన్. ఓకే, ఇక్కడ ఉంది రాజస్థాన్ గురించి. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది రాజస్థాన్ గురించి? సో రాజస్థాన్ వేర్ ఇట్ పెర్ఫార్మ్ స్టన్నింగ్లీ ఇన్ బై ఎలక్షన్స్ అండ్ వేర్ anti-incumbency sentiment was delivered and believed to be riding high, the Congress, despite its victory, may regard its own performance as subpar. Subpar అంటే మీనింగ్ ఏంటంటే, సో పార్ అంటే ఈక్వల్, పార్ అన్న ప్యారిటీ. ఓకే, పార్ అన్న ప్యారిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్. ఓకే, లేదంటే యావరేజ్. రైట్, మనకి ఏమైంది సప్పర్ అంటే మీనింగ్ ఏంటి? సో తక్కువ, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది రైట్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనమైతే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే, 69. సో ఫస్ట్ వన్, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ రాజధాని వాజ్ ఎగ్జాంపులరీనా? సో ఇది పాజిటివ్ కదా, ఇదైతే కాదు కదా. రైట్, నెక్స్ట్ వన్ సప్పర్ అన్నాడు కాబట్టి ఇది సూట్ కాదు. రైట్, సో నెక్స్ట్ వన్ ఏముంది మనకి, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ రాజస్థాన్ వాజ్ బ్యాడ్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఎలక్షన్స్. సో ఇక్కడ మనకి ఇది ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంకేముంది, కానీ యాజ్ ఇట్ ఈస్గా సబ్పార్ అనే రైట్, సబ్పార్ అనే వర్డ్ సూట్ అయ్యే వర్డ్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ రాజస్థాన్ వాజ్ బిలో యావరేజ్ లెవెల్. మనం చూడ ఇక్కడ సబ్పార్ బిలో యావరేజ్ రెండు సరిపోయినాయి కాబట్టి మన ఆన్సర్ అవుతుంది సి. అక్కడ సబ్పార్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది మనకి బిలో యావరేజ్. నెక్స్ట్ వన్ ఏముంది, ద కాంగ్రెస్ ఫెయిల్ టు మేక్ ఏ మార్క్ ఇన్ రాజస్థాన్. సో ఇదైతే కాదు కదా, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సి, ఎందుకంటే అక్కడ ఏముంది సబ్పార్, అలాంటి వర్డ్ ఇక్కడ ఏముంది మనకి బిలో యావరేజ్. సో బిలో యావరేజ్ సబ్పార్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 69 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సి. So let us go for the next question. $70. So which of the following statements can be considered as a sarcastic? Right. Normally sarcastic and meaning ఏంటి మనకి satirical. Sarcastic and meaning ఏంటి satirical. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే ironical అని కూడా అనొచ్చు sometimes. Ironical or satirical, that is what sarcastic comment on Narendra Modi. So Narendra Modi పైన sarcastic comment ఉందంట. సో అదేంటో చెప్పమన్నాడు. రైట్, అయితే మనకి చూద్దాం. మనకి వీటిలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, ద బీఎస్పీ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఆర్ ఎట్ ద వెరీ లీస్ట్ ఇట్స్ కెపాసిటీ టు బి ఏ స్పాయిలర్. సో దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. సో మనకి చూస్తుండేది సర్కాస్టిక్గా కనిపిస్తుందా, ట్రూలా కనిపిస్తుందా? ట్రూ స్టేట్మెంట్. రైట్, ఫ్యాక్ట్. ప్యాసేజ్లో చూద్దాం. రైట్, నెక్స్ట్ వన్ ఏముంది, ద బీజేపీ విల్ నీడ్ టు ట్యాకిల్ ఇష్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్ విత్ బెటర్ ఇంటెంట్. ఇది కూడా మనకి సర్కాస్టిక్ కాదు కదా, ఇది సజెషన్ చెప్పాడంటే సజెషన్ ఎప్పుడు కూడా మనకి సర్కాస్టిక్గా ఉండదు. రైట్, ఇదేమైతే మనకి ఇది కూడా మనకి ఫ్యాక్ట్. రైట్, నెక్స్ట్ ఏముంది, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఓన్ ఆన్ ప్రామిస్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఎలా గెలిచాడంట, ప్రామిస్ పైన గెలిచాడంట. నెక్స్ట్ వన్ ఏముంది, బట్ ద సెకండ్ టర్మ్ విల్ హ్యావ్ టు బి ఓన్ ఆన్ పర్ఫార్మెన్స్. ఓకే, మనకి ఏం కనిపిస్తుంది మనకి, ఫస్ట్ అయితే ప్రామిస్ పై గెలిచేశాడు, అంటే చేస్తానని గెలిచేశాడు. సెకండ్ అయితే అలా కుదరదు, ఏం చేయమంటాడు ఇక్కడ, ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ ఉంటేనే గెలుస్తారని చెప్తున్నాడు. కాబట్టి మనకి క్లియర్గా సో థర్డ్ స్టేట్మెంట్ మనకి ఏం కనిపిస్తుందంటే సర్కాస్టిక్ కనిపిస్తుంది. ఫస్ట్ థర్డ్ అయితే ఓకే. సో రిమైనింగ్ ఇప్పుడు చూద్దాం. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకి, ద బీఎస్పీ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ ఉంది కదా. సో ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకా బీజేపీ విల్ నీడ్ టు ట్యాకిల్ ఇష్యూస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. రైట్, ఇవి కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు మనకి బీఎస్పీ గురించి కూడా ఏముంది ఇక్కడ, కాంగ్రెస్ అండ్ ద బీఎస్పీ టు కమ్ టుగెదర్ ఇన్ ఎన్ ఎలక్ట్రల్ ఎంబ్రేస్. రైట్, ఎంబ్రేస్ అంటే మనం ఏమనుకున్నాం, అప్రూవ్ అనుకున్నాం. రైట్, అప్రూవ్ ఆర్ యాక్సెప్ట్. రైట్, ఇన్ మధ్యప్రదేశ్ ద బీఎస్పీ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఆర్ ఎట్ ద వెరీ లీస్ట్ ఇట్స్ కెపాసిటీ టు బి ఏ స్పాయిలర్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇది మనకి క్లియర్గా ఏం చేస్తుంది, మనకి ఫ్యాక్టే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇదైతే మనకి ఏం కాదు, సర్కాస్టిక్ కామెంట్ అయితే కాదు. రైట్, సో కాబట్టి దీన్ని మనం తీసుకోలేము. నెక్స్ట్, సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి, ద బీజేపీ విల్ నీడ్ టు
ట్యాకిల్ ఇష్యూస్ ఆఫ్ వాట్ ఎంప్లాయ్మెంట్. ఇది కూడా మనకి ఏంటి, సో విల్ నీడ్ టు ట్యాకిల్ ఇష్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి సజెషన్ చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు సర్కాస్టిక్ కాదు, ఫ్యాక్టే. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, సో ద ఫస్ట్ టర్మ్ ద ప్రైమ్ మినిస్టర్ ఓన్ ఆన్ ప్రామిస్ బట్ ద సెకండ్ టర్మ్ విల్ హ్యావ్ టు బి ఓన్ ఆన్ పెర్ఫార్మెన్స్. కాబట్టి ఇదైతే మనకి ఏం కనిపిస్తుంది, క్లియర్గా ఏం కనిపిస్తుంది, సర్కాస్టిక్ కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే రైట్ సర్కాస్టిక్ గురించి. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఓన్లీ త్రీ ఎక్కడ ఉంది మనకి బి. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 70కి మన ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ బి. సో ఓన్లీ 3 దట్ ఈస్ ఆన్సర్ బి. నెక్స్ట్ ఇక్కడ మనకి 69 నుంచి అదే కదా, సేమ్ అవే కదా. నెక్స్ట్ 71 చూద్దాం రైట్. సో 70 మనకి ఏముంది అక్కడ, యాజ్ పర్ ద ఆథర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇలిస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ ద బీజేపీ లూజింగ్ పాపులారిటీ. ఓకేనా. సో బీజేపీ పాపులారిటీ, సో లూజింగ్ అంటే లాస్. ఓకేనా. బీజేపీ యొక్క పాపులారిటీ లాస్ అవ్వడానికి రీజన్స్ ఏమంటున్నాడు, అట్లా ఏమి ఇచ్చాడు మనకి, డిమానిటైజేషన్ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, సో కన్సర్న్స్ ఫర్ లైవ్లీహుడ్ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, అగ్రెసివ్ కౌ విజిలెంటిజం ఇచ్చాడు. కాబట్టి ఈ పాజిటివ్, సో ఈ పాయింట్స్ అనేవి, ఇంకా రామ్ టెంపుల్, ఇష్యూ ఆఫ్ రామ్ టెంపుల్, ఇవన్నీ ఏదో చూద్దాం. అదే ఇప్పుడు ప్యాసేజ్ చదువుదాం. రైట్ ఇక్కడ నుంచి చూడండి. సో ఏ పోటెంట్ మిక్స్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ అర్బన్ యాంగ్స్ట్ సీమ్ టు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద ఎరోజన్ ఆఫ్ బీసీసీ పాపులర్ సపోర్ట్ బేస్. దీన్ని మనం సపోర్ట్ బేస్ అంటున్నాం కదా, ఎరోజన్ రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది రైట్. సో ఫార్మర్స్ సఫర్డ్ disproportionality and for longer following demonetization, right? So demonetization గురించి మెన్షన్ చేసి, ఇంకా స్మాల్ ట్రేడర్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ హ్యావ్ ఫెల్ట్ హ్యాండిక్యాప్డ్ బై ద స్ట్రైట్ జాకెట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది కూడా మెన్షన్ చేయాలి రైట్. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, బోత్ డిమానిటైజేషన్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వర్ ఇంప్లిమెంటెడ్ బై ద సెంటర్. ఇట్ మే బీ టెంప్టింగ్ టు థింక్ దట్ అగ్రెసివ్, రైట్, ఇట్ మే బీ tempting to think that aggressive cow vigilantism and the Ram temple will influence water behavior, but అంటే ఇవి మనం అనుకోవచ్చు అంట, రామ్ టెంపుల్ ఇష్యూ ఇంకా సో కౌ విజిలెంటిజం అనేది సో ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ పాపులారిటీ అనుకోవచ్చు. కానీ ఏమంటే బట్ దీస్ ఎలక్షన్స్ అండర్లైన్ సో ఇట్ ఈస్ లైవ్లీహుడ్ కన్సర్న్స్. ఓకేనా. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏది ఇంపార్టెంట్ అంటే లైవ్లీహుడ్ ఇంపార్టెంట్, కానీ ఏది ఇంపార్టెంట్ కాదంటున్నాడు, రామ్ టెంపుల్ ఇంపార్టెంట్ కాదు, ఇంకా సో ఇష్యూ ఆఫ్ రామ్ టెంపుల్ కాదు, ఇంకా ఇంపార్టెంట్ కాదు, ఇంకా కౌ విజిలెంటిజం అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో ఇదో చూద్దాం మనకి డిమానిటైజేషన్. సో డిమానిటైజేషన్ గురించి మెన్షన్ చేశారు కదా, వాళ్ళ పాపులారిటీ పోవడానికి ఒక రీజన్ ఎరోజన్ ఆఫ్ దేర్ పాపులారిటీ. నెక్స్ట్ వన్ ఇంకా ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది కూడా మెన్షన్ చేశాడు. ఇంకా కన్సర్న్స్ ఫర్ లైవ్లీహుడ్ మెన్షన్ చేశాడు, ఇది కాదు అని చెప్పాడు, ఇది కాదు, కన్సర్న్స్ ఫర్ లైవ్లీహుడ్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. కాబట్టి దీన్ని మనం తీసుకోలేం. కాబట్టి మనకి ఏమున్నాయి ఇక్కడ, సో 1, 2, 3 ఎక్కడ ఉన్నాయి మనకి, 1, 2 and 3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 71 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఏ. 72. సో 72 మనకి ఏముంది, ద క్రిటిసిజం ఫార్మర్స్ సఫర్డ్ disproportionately and for longer following demonetization and small traders in urban areas have straitjacketed for the goods and service tax chiefly targets whom. ఈ క్రిటిసిజం అనేది ఎవరి గురించి చెప్తున్నాడు, సో ఎవరు ఇంప్లిమెంట్ చేశారు ఈ డిమానిటైజేషన్ కానీ లేదంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారో సో వాళ్ళ గురించి ఆ క్రిటిసిజం అయి ఉంటుంది కదా. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, బీజేపీ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఏదైతే కాదు కదా. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. కాబట్టి సో ఈ జిఎస్టీ కానీ లేదంటే సో డిమానిటైజేషన్ కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, సో సెంటర్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంటే సెంటర్, ఎందుకంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళపైనే ఆ క్రిటిసిజం వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ వన్ ఏముంది, బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కాదు, ఇంకా మధ్యప్రదేశ్ కూడా. ఆన్సర్ ఏమైతే మనకి సెంటర్. సో బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ ఇంప్లిమెంటెడ్ దీస్ టూ, ఏంటవి డిమానిటైజేషన్ ఇంకా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కాబట్టి క్రిటిసిజం కూడా ఎవరికి వెళ్తుంది, వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 72 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. నెక్స్ట్ 73. సో 73 మనకి ఏముంది కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇల్లుస్ట్రేట్ ద ఎమోషన్ ఆఫ్ ద ఆథర్ టువర్డ్స్ బీజేపీ లూజింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి బీజేపీ లాస్ అయింది కదా, దానిపైన సో ఆథర్ ఎలా ఉన్నాడు, ఎలాంటి ఎమోషన్తో ఉన్నాడు అదైతే మనం చూద్దాం. ఓకేనా. ఇప్పుడైతే మీకు తెలిసినాయి కదా, షాకా లేదంటే గ్రీఫ్ అంటే సాడ్నెస్, హ్యాపీనెస్ ఆబ్వియస్ అంటే క్లియర్, ఆబ్వియస్ అంటే మనకేంటి క్లియర్. సో ఇవైతే మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ రాజస్థాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో రాజస్థానే కదా, రైట్. రాజస్థాన్లో బీజేపీ ఓడిపోవడం పట్ల సో ఆథర్ ఎలాంటి ఎమోషన్తో ఉన్నాడు, అంతేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందో,
despite its victory may regard its own performance as subpar, right? For the BJP, the setback అంటే win అయిందా lose అయిందా, right? The setback in Rajasthan, which has not been a kind to the incumbent from 1998 onward, was no surprise. ఇక్కడ ఏమంటున్నాడు, no surprise. ఇది ఎమోషన్. సో ఆథర్ యొక్క ఎమోషన్ ఏంటి ఇక్కడ, బీజేపీ సెట్బ్యాక్ ఇన్ రాజస్థాన్ పైన ఎమోషన్ ఏంటి ఇక్కడ, నో సర్ప్రైజ్. సో నో సర్ప్రైజ్ కాబట్టి సో అలాంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్? నో సర్ప్రైజ్. షాక్ అంటే నో సర్ప్రైజ్ అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్. నెక్స్ట్ గ్రీఫా, సో సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేసాడా, నో సర్ప్రైజ్ అంటే హ్యాపీనెస్, ఇంకా ఆబ్వియస్. ఇక్కడ ఏమన్నా నో సర్ప్రైజ్ అంటే ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఆబ్వియస్. కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే ఆబ్వియస్ని ఆన్సర్గా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఏమన్నాడు ఆథర్, నో సర్ప్రైజ్ అన్నాడు కాబట్టి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 73 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, డి. Next, question number 74. Which of the following words has a meaning which is opposite meaning to the word plenty? సో ప్లెంటీ అనే వర్డ్కి ఏమడిగాడు, యాంటనమ్ అడిగాడు. సో ఫస్ట్ అయితే మనకి సో ప్లెంటీ అనే వర్డ్కి సినోనిమ్స్ చూద్దాం, సినోనిమ్స్ తర్వాత మనం యాంటనమ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ప్లెంటీ. ప్లెంటీ, plenitude, abundant, right? Copious or copious. సో ఇవన్నీ ఏమైతే మనకి ప్రింటింగ్ సినోనిమ్స్ అయితే, రైట్? సో వీటికి ఆపోజిట్స్ ఏమైతే మనకి స్కాంట్, స్కార్స్, స్పార్స్, పాల్ట్రీ, మీగర్, రైట్? మోడికమ్, ఇక్కడైతే యాంపిల్. సో రైట్, సో నార్మల్గా ప్లెంటీ, ప్లెంటిట్యూడ్, అబండెంట్, కాపియస్, యాంపిల్ అంటే అమౌంట్ ఎక్కువ ఉన్నవి, రైట్? రాకుండా వీటికి ఆపోజిట్స్ ఏమైతే మనకి స్కాంట్, స్కార్స్, స్పార్స్, పాల్ట్రీ, మీగర్, ఇంకా మోడికమ్. సో ఈ వర్డ్స్ మనకు గుర్తుంటే మనం ఆ క్వశ్చన్ మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఎక్కడ ఉందో చూడకుండా ఆపోజిట్ కదా దేనికి, ప్లెంటీకి. సో లైకింగ్, టాకటివ్, బిటర్నెస్, నెక్స్ట్ హాస్టిలిటీ. హాస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీ, హాస్టిలిటీ అంటే మీనింగ్ ఏంటి, హాస్టైల్. హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. దీన్నే మనం అలూఫ్ అని కూడా అనొచ్చు, అలూఫ్, హోస్టైల్ ఆర్ అలూఫ్. దీనికి ఆపోజిట్ ఏమైందంటే ఫ్రెండ్లీ, లేదంటే అమిటీ అనొచ్చు, లేదంటే అమియబుల్ అనొచ్చు, హార్మోనియస్ అనొచ్చు, రైట్? నెక్స్ట్ ఏమైతే స్కాంట్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, స్కాంట్ ఆర్ స్కార్స్, స్పార్స్ ఇవన్నీ ఏమైతే లెస్ అమౌంట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ప్లెంటీ అనేది ఎక్కువ అమౌంట్, స్కాంట్ అనేది తక్కువ అమౌంట్, కాబట్టి రెండు ఏమైతే మనకి యాంటనమ్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 74 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో మనకు 75 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ ఎ మీనింగ్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద వర్డ్ సొలేస్. నార్మల్గా సొలేస్ అంటే మనం ఏమనొచ్చు అంటే కంఫర్ట్ అనొచ్చు, సొలేస్, రైట్? ఇంకా మనకి రెస్పైట్ అనొచ్చు, రిలీఫ్ అనొచ్చు, కన్సోల్ అనొచ్చు, ఆర్ కన్సోలేషన్ అనొచ్చు, రైట్? సో కంఫర్ట్, రెస్పైట్, రిలీఫ్, కన్సోల్ ఇవన్నీ మనకి ఏమైతే మనకి సో సొలేస్కి సినోనిమ్స్ అయితే. నెక్స్ట్ ఏముంది, అమికబుల్. సో అమీ ఉంది కదా, అమీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ అంటాం. ఇక్కడ అమికబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్లీనెస్. అమికబిలిటీ అంటే మీనింగ్ ఏంటి, ఫ్రెండ్లీనెస్. సో కోఆపరేషన్, డిసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే డిజప్రూవ్. డిసెంట్ అంటే మనకి ఏంటి, డిజప్రూవ్ ఆర్ డిజగ్రీ ఆర్ ప్రొటెస్ట్. ఓకే, సో డిసెంట్ అంటే మనకి డిజప్రూవ్, డిజగ్రీ ఆర్ ప్రొటెస్ట్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, డిజగ్రిమెంట్. ఈ రెండు ఏమైతే మనకి సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, కంఫర్ట్. సో ఏముంది మనకి కంఫర్ట్, మనం అనుకున్నాం కదా. సో సినోనిమ్స్ ఏమైతే మనకి, సో సొలేస్ సినోనిమ్స్ ఏం కావచ్చు మనకి, సొలేస్. ఇవన్నీ దేనికి సినోనిమ్స్ మనకి, సొలేస్. ఓకే, ఏంటవి, కంఫర్ట్, రెస్పైట్, రిలీఫ్, ఇంకా కన్సోల్. కాబట్టి మన ఆన్సర్ ఏమైతే డైరెక్ట్గా కంఫర్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 75 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, డి, దట్ ఈస్ కంఫర్ట్. ఓకే, లెట్ us go for the next question. That is 76.
సో మనకి ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు. ఓకే, ఈ బ్లాంక్స్ మనం ఫిల్ చేయాలి. ఓకే, చూద్దాం. సో పావర్టీ ఎక్లిప్సెస్, మన నార్మల్గా ఎక్లిప్స్ అని మీనింగ్ ఏంటంటే ఓవర్ షాడో, అంటే ఒక ఇంపార్టెన్స్ ఇంకో ఇంపార్టెన్స్ హైలైట్ చేసి దాన్ని ఏమంటామంటే ఎక్లిప్స్ అంటాం. ఓకేనా, రైట్. ఎక్లిప్స్ ద బ్రైటెస్ట్ వర్చ్యూస్. వర్చ్యూస్ అని మీనింగ్ ఏంటంటే గుడ్ థింగ్స్. వర్చ్యూస్కి ఆపోజిట్ ఏంటంటే వైస్. గుర్తుపెట్టుకోండి, వర్చ్యూకి ఆపోజిట్ ఏంటి మనకి వైస్. ఓకే, సో అండ్ ఈజ్ వెరీ సెపల్చర్. ఇక్కడ అండ్ ఈజ్ వెరీ సెపల్చర్. సెపల్చర్ మీనింగ్ ఏంటంటే టాంబ్. సెపల్చర్ మీనింగ్ ఏంటి? టాంబ్, రైట్. ఇట్ షుడ్ బి అండ్ ఈజ్ వెరీ సెపల్చర్. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏముండాలంటే సెపల్చర్ అనేది నౌన్ కాబట్టి ఈజ్ బీ ఫామ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలంటే ఒక ఆర్టికల్ ఉండాలి, దీని ముందు ఈజ్ దా ఉండాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ రైట్ ప్రింటింగ్ మిస్టేక్ లాగా ఉంది, రైట్. ఇక్కడ ఏముండాలి? సో పోవర్టీ ఎక్లిప్సెస్ ద బ్రైటెస్ట్ వర్చ్యూస్ అండ్ ఈజ్ ద వెరీ సపల్చర్ ఆఫ్ బ్రేవ్ డిజైన్స్ డాష్ వాట్ నేచర్ హ్యాస్ ఫిట్టెడ్ హిమ్ ఫర్ అండ్ స్టిఫ్లింగ్. సో స్టిఫ్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సఫోకేట్, రైట్. ద నోబ్లెస్ట్ థాట్స్ సో ఇన్ దేర్ ఎంబ్రియో. సో మనకి సో ఎంబ్రియో అంటే మీనింగ్ ఏంటంటే ఫీటస్. ఎంబ్రియో అంటే మీనింగ్ ఏంటి? ఫీటస్. దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. సో ఇక్కడ చెప్పాను కదా, అండ్ ఈజ్ ద వెరీ సెపల్చర్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ సెపల్చర్ అనేది నౌన్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆర్టికల్ ఉండాలి. ఓకే, సో రైట్. ఇప్పుడు అయితే చూద్దాం ఇక్కడ మనకి ఏం రావాలి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ మనకి కామా ఉంచండి, మనకి పంక్చువేషన్ కూడా మనకి కొన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పావర్టీ. సో పావర్టీ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పాడు. సో క్యారెక్టర్ గురించి చెప్పి ఇక్కడ ఏం చెప్పాడు? బ్లాంక్లో ఏం చెప్పాడంటే సో ఈ పావర్టీ యొక్క యాక్షన్ గురించి చెప్పాడు. ఓకేనా, సో ఈ పావర్టీ యొక్క ఇక్కడ పావర్టీ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఇక్కడ దాని యాక్షన్ గురించి చెప్పాడు. ఓకేనా, సో యాక్షన్ కాబట్టి మనకి ఖచ్చితంగా ఏం రావాలి? వెబ్ రావాలి. అది కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే కామతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వెబ్ ఎందులో ఉండాలి? మనకి ఖచ్చితంగా V4లో ఉండాలి. ఎందులో ఉండాలి? మనకి V4. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ కానీ మీకు తెలిస్తే ఏం చేయొచ్చు అంటే చాలా వరకు మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో మేము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ పావర్టీ గురించి ఇదేంటిది? సో రైట్ డిఫైన్ చేసాడు పావర్టీ అనేది, ఎక్స్ప్లెయిన్ చేసాడు. నెక్స్ట్ ఏంటి? దాని యాక్షన్ గురించి మనకి బ్లాంక్లో రావాలి. యాక్షన్ గురించి రావాలంటే ఖచ్చితంగా మనకి ఏం రావాలి? అక్కడ సో వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ ఏమై ఉండాలి ఇక్కడ? సో మనకి కామా తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనకి V1 కాకూడదు, V2 కాకూడదు, V3 కాకూడదు. దేంతో కావాలి? మనకి V4తో కావాలి. కాబట్టి మీరు ఆప్షన్లో దేనికోసం వెతకాలంటే V4 ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏలో ఏముంది? మనకి డిప్రైవ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం కింద డిప్రైవింగ్ కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఏముంది? డిప్రైవ్డ్. సో ఇదైతే కాదు కదా. నెక్స్ట్ మనకి ఏముంది? డిప్రైవింగ్ అండ్ రైట్, ఇది కాదు. నెక్స్ట్ ఇంకేముంది? మనకి డిప్రైవింగ్. అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 ఎలిమినేట్ చేసాం కాబట్టి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? సో ఇక్కడ డిప్రైవింగ్ అంటే బి కానీ ఈ కానీ. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిప్రైవింగ్ ఏ మ్యాన్ ఆఫ్ మొత్తానికి ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఆఫ్ ద మీన్స్ రైట్. ఇక్కడ ఏముంది? మనకి టు అకంప్లిష్ ఉంది. ఇక్కడ ఏముంది? ఫర్ అకంప్లిషింగ్ ఉంది. ఇక్కడ ఏముంది? మనకి టు అకంప్లిష్. ఇక్కడ ఏముంది? మనకి ఫర్ అకంప్లిషింగ్. సో మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఏంటి ఆ సిచ్యువేషన్? 2 + V1 ఇక్కడ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకే, ఎప్పుడైనా సరే మీకు ఆప్షన్లో ఎలిమినేట్ చేశాక 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి అనుకోండి. ఆ 2 ఆప్షన్లో మీకు ఇలా వచ్చాయి. ఒకటి ఏమొచ్చిందంటే 2 + V1 వచ్చింది, ఇంకోటి ఏమొచ్చిందంటే ప్రిపోజిషన్ ప్లస్ V4. రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఒక ఆప్షన్ ఏముంది? మనకి 2 + V1 ఉంది, ఇంకా ఆప్షన్ ఏముంది? మనకి ప్రిపోజిషన్ ప్లస్ V4 ఉంది, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఎలిమినేట్ చేస్తామంటే 2 + V1 ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇండెఫినెట్ ఐడియాలో ఇప్పుడు, రైట్. సో 2 + V1 ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఇండెఫినెట్ ఐడియా అయితే 2 + V1 యూజ్ చేస్తాము. అదే ప్రిపోజిషన్ ప్లస్ V4 ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రోగ్రెసివ్ ఐడియా. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా సరే ఆప్షన్స్ బ్లాంక్స్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాక మీకు 2 ఆప్షన్స్ ఉండి ఆ 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో 2 + V1 ఉండి ఇంకా ఆప్షన్లో ప్రిపోజిషన్ ప్లస్ V4 ఉంటే మీకు అక్కడ కాన్సెప్ట్ ఏంటి? అక్కడ ఇండెఫినెట్ అయితే ఏం తీసుకుంటారు? 2 + V1 తీసుకుంటారు. అలా కాకుండా ప్రోగ్రెసివ్ అయితే ఏం తీసుకుంటారు? ప్రిపోజిషన్ ప్లస్ V4. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, రైట్. కాబట్టి ఇప్పుడైతే మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసాం? దాన్ని ఆల్రెడీ సో ఎలిమినేట్ చేసాం కదా చాలా ఆప్షన్స్. సో మనకి ఎలిమినేట్ చేశాక ఎలా ఎలిమినేట్ చేసాం ఇక్కడ? సో స్టార్టింగ్లో V4 రావాలి అనే కాన్సెప్ట్ ఏం చేసాం మనం? సో V4 ఏమైనా తీసుకున్నాం, రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ చేసాం కాబట్టి ఎలిమినేటెడ్ ఇంకా ఎలిమినేటెడ్. కాబట్టి ఇక్కడ చూడండి డిప్రైవింగ్. నెక్స్ట్ ఇంకేమన్నా ఇక్కడ 2 అకంప్లిష్, ఇక్కడ ఫర్ అకంప్లిషింగ్. 2 + V1 ఇదేంటిది? 2 + V1 ఇదేంటిది? 2 ఫర్ ప్లస్ ప్రిపోజిషన్ కదా. ఫర్ అంటే ఏంటి?
ప్రిపోజిషన్ ప్లస్ ఏమొచ్చింది V4. ఇప్పుడు మనకి రిమైనింగ్ అంతా సేమ్, ఈ రెండు డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం, సో ఇది ఒకవేళ ఇండెఫినెట్ సెన్స్ అయితే ఏం తీసుకోవాలి 2 + V1, కంటిన్యూస్ అదే ప్రోగ్రెసివ్ సెన్స్ అయితే ఏం తీసుకోవాలి ప్రిపోజిషన్ ప్లస్ V4. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనకి ఇండెఫినెట్ సెన్స్ లేదంటే ప్రోగ్రెసివ్ సెన్స్. ఫ్రమ్ ద కాన్సెప్ట్, ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ ఇండెఫినెట్ సెన్స్. ఇండెఫినెట్ సెన్స్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే 2 + V1. సో టు అకంప్లిష్ వాట్ నేచర్ హ్యాస్ ఫిట్టెడ్ హిమ్ ఫర్, సో ఎండ్ స్టిఫ్లింగ్ ద నోబ్లెస్ట్ థాట్ ఇన్ దేర్ ఎంబ్రియో. ఇది కాకుండా ఇది జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఇండెఫినెట్ సెన్స్ తీసుకుంటాం కాబట్టి, సో ఆబ్వియస్గా మనకి ఏమొస్తుందంటే 2 + V1. సో 2 + V1 కాబట్టి ఆన్సర్ అయితే మనకి B. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేసాం ఇక్కడ మనకి, సో బ్లాంక్లో ఫస్ట్ మనకి బిగినింగ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ V4 రావాలనే కాన్సెప్ట్ యూజ్ చేసాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ మనకి, సో అలా ఎలిమినేట్ చేసాక రిమైనింగ్ ఆప్షన్స్ నుంచి 2 + V1 రావాలా లేదంటే ప్రిపోజిషన్ ప్లస్ V4 రావాలని ఎలా డిసైడ్ చేసాం అనేది, ఇండెఫినెట్ సెన్స్ లేదంటే ప్రోగ్రెసివ్ సెన్స్ అనేది డిరైవ్ చేసాం కాబట్టి ఈ విధంగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 76 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, B. Next 77. So improving IT literacy is a great task ahead because for digital India dash that masses know how to utilize the digital resources. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ దట్ వచ్చింది కదా, దట్ కాంబినేషన్ ఏమో చూద్దాం రైట్, బ్లాంక్ ముందు. సో ఈజ్ నెససరీ దట్ టు బీ నెసెసియేటెడ్ దట్ మాసెస్. ఫస్ట్ ఇక్కడ సెన్స్ ఏంటి, దట్ మాసెస్ నో. మాసెస్ అనేది సబ్జెక్టు, నో అనేది అంటే వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ ఏ సెన్స్లో ఉంది, ఇక్కడ మనకి యాక్టివ్ సెన్స్లో ఉంది. ఎందులో ఉంది ఇది, యాక్టివ్ సెన్స్. యాక్టివ్ సెన్స్ కాబట్టి మనం ఒకటైతే ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటది, టు బీ నెసెసియేటెడ్ ఉంది కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు రైట్. సో టు బీ నెసెసియేటెడ్ దట్ మాసెస్ నో అనేది మళ్ళీ మనది సూట్ కాదు రైట్. కాబట్టి టు బీ నెసెసరీ ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇట్ ఈజ్ నెసెసరీ. ఓకే, పాసిబిలిటీ. ఇక్కడ ఇట్ ఈజ్ నెసెసరీ, ఇట్ నెసెసియేటెడ్ అనేది కంప్లీట్గా రాంగ్. ఓకేనా, ఇట్ నెసెసియేటెడ్ అంటే మనకి ఇక్కడ ఏమైనా ఒకవేళ ప్యాసివ్ అయితే రావచ్చు ఇక్కడ. సో డైరెక్ట్గా మనకి ఇట్ నెసెసియేట్ వచ్చిందంటే పాస్ట్ అయిపోతుంది. అది కాక మనకి ఇక్కడ ఏం రావాలి, ఇట్ ఈస్ నెసెసరీ రైట్. ఇక్కడ ఏముంది మనకి, ఇట్ ఈస్ నెసెసరీ. కాబట్టి దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ, దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ, దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ. కాబట్టి ఏం చేసాం మనం ఇక్కడ, 2 ఎలిమినేట్ చేసాం. ఏంటవి, సో B ఎలిమినేట్ చేసాం, ఇంకా సో D ఎలిమినేట్ చేసాం. ఓకే, ఎందుకు ఎలా యూజ్ చేసాం ఇక్కడ, ఈజ్ నెసెసిటీ. సో ఈజ్ నెసెసరీ ఎందుకంటే ఈజ్ అనేది మనకి ఏంటి, B ఫామ్, నెసెసరీ అనేది మనకి ఏంటి, యాడ్జెక్టివ్. ఓకేనా, ఇట్ ఈజ్ నెసెసరీ దట్, ఇట్ ఈజ్ నెసెసరీ దట్, ఇట్ ఈజ్ నెసెసరీ దట్. కాబట్టి ఆ విధంగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. కాబట్టి ఇక్కడ ఇంకేమున్నాయి మనకి రైట్, B ఒకటి, ఇంకా C, B రైట్, ఏ ఒకటి, C ఒకటి, E ఒకటి. వీటిలోంచి ఒకటి మన ఆన్సర్ అవుతుంది. ఇది కాకుండా ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి 2 బికమింగ్ ఉంది కదా, మనకి నార్మల్గా 2 + ఏం రావాలి, V1 రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, V4. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన ఏమన్నా మనకి ఇక్కడ ఫర్ బికమింగ్ ఒకటి, ఇంకా టు బికమ్. ఈ రెండింటిలో ఏం తీసుకోవాలి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ అన్ని ఎలిమినేట్ చేసాక మళ్ళీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఫర్ బికమింగ్ అంటే ప్రిపోజిషన్ ప్లస్ V4. ఇక్కడ ఏమొచ్చింది, టు బికమ్ అంటే 2 + V1. మరి సేమ్ కాన్సెప్ట్. సో 2 + V1 తీసుకోవాలా లేదంటే ప్రిపోజిషన్ ప్లస్ V4 తీసుకోవాలంటే ఎలా డిసైడ్ చేస్తాం మనం, అది ఇండెఫినెట్ లేదంటే ప్రోగ్రెసివా. ఇది మనం చూసుకున్నది క్లియర్గా మనకి ఏ సెన్స్ ఇక్కడ మనకి ఇది కూడా మనకి ఇండెఫినెట్ సెన్స్ కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే 2 + V1. సో 2 + V1 ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ, సో టు బికమ్ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ నెసెసరీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో C. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మనకి బ్లాంక్ తర్వాత మనకి ఏమొచ్చింది, దట్ మాసెస్ నో. మనకి యాక్టివ్ సెన్స్ కనిపిస్తుంది, అది కాకుండా ఇండెఫినెట్ సెన్స్ కనిపిస్తుంది. ఓకేనా, సో యాక్టివ్ సెన్స్ ఇండెఫినెట్ సెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఆ 2 కాన్సెప్ట్ యూజ్ చేసి అట్లీస్ట్ 1 or 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. అందులో మనకి ఏం ఎలిమినేట్ చేసి ఇక్కడ టు బీ నెసెసియేటెడ్ అనేది రాదు. ఇంకోటి ఏంటి, ఇట్ నెసెసియేటెడ్ అంటే ఏమైపోతుంది అంటే ఇది యాక్టివ్ సెన్స్ అయిపోతుంది. అది కాకుండా ఇట్ నెసెసియేటెడ్ దట్ మాసెస్ నో అనేది మళ్ళీ ఆ కంటెక్స్ట్ మళ్ళీ సూట్ కాదు కాబట్టి మనం ఏం చేసామంటే దీన్ని ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ, సో 2 + V1 రావాలి కాబట్టి దీన్ని ఏం చేసి మనం ఎలిమినేట్ చేసాం. సో రిమైనింగ్ ఏమున్నాయి, ఫర్ అండ్ ప్లస్ బికమింగ్ లేదంటే టు బికమ్ అంటే ప్రిపోజిషన్ ప్లస్ V4 ఇంకా 2 + V1. ఈ రెండు ఎలా డిసైడ్ చేస్తాం మనం, ఇండెఫినెట్ సెన్స్ అయితే 2 + V1, అలా కాకుండా ప్రోగ్రెసివ్ సెన్స్ అయితే ప్రిపోజిషన్ ప్లస్ V4. కాబట్టి ఏం చేసామంటే ఈ రెండిట్లో సో Cని ఆన్సర్గా తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 77 ఆన్సర్ ఇస్ వాట్, C. రైట్, నెక్స్ట్ వన్ 78. సో డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ విచ్ కనెక్ట్స్. ఇక్కడ మనకి కనెక్ట్స్ ఉంది కదా, మనకి ఇక్కడ కనెక్ట్స్ కానీ జాయిన్స్ అలాంటి వచ్చాయనుకోండి, వెంటనే మీరు దేనికోసం వెతకాలంటే ఒక ప్రిపోజిషన్ కోసం వెతకాలి. కనెక్ట్స్ తర్వాత మనకి ఏం ప్రిపోజిషన్ పాసిబిలిటీ ఏంటి, కనెక్ట్స్ విత్ కానీ కనెక్ట్స్ టు కానీ వస్తుంది, అంతే కదా. సో కనెక్ట్స్ డ్రీమ్ అండ్ ఆస్పిరేషన్స్. సో ఏమొస్తుంది చూడండి, మన ప్రిపోజిషన్స్ ఏమొస్తాయి, ఫర్ అయితే రాదు కదా, ఇక్కడ కూడా ఫర్ రాదు. అంటే మనకి ఏం రావాలి ఇక్కడ, టు కనెక్ట్స్ టు, ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది,
కనెక్ట్స్ టు మళ్ళీ ఏం స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఏమొచ్చింది రిచ్ ఓకేనా విచ్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ అచీవ్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ అయితే సూట్ కదా ఎందుకంటే ఇక్కడ విచ్ అనేది మనకి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ సో ఇక్కడ దట్ అనేది ఎలా చేస్తుంది దట్ అనేది 2 పాసిబిలిటీస్ రిలేటివ్ ప్రొనౌన్ ఉంది ఇంకా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇక్కడ మనకి ఏం రావాలంటే సో కనెక్ట్స్ టు రిలేటివ్ ప్రొనౌన్ కాకుండా మనకి ఏం రావాలి ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ సో విచ్ అనేది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కాదు కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు ఓకేనా సో మనకు కావాల్సింది ఏంటి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకి ఏమొస్తాయి ఇక్కడ దిస్ దట్ దీస్ దోస్ దిస్ దట్ దీస్ దోస్ వీటిని ఏమంటాం మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం సో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కాబట్టి విచ్ కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఏముంది ఇక్కడ సో ఆల్రెడీ ఫర్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి ఇక్కడ దట్ ఉంది ఇక్కడ కూడా ఏముంది దట్ సో ఈ 2 పాసిబిలిటీస్ సో టు దట్ ఆఫ్ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ ఇంకేముంది టు దట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ అచీవింగ్ ఈ రెండింటిలో ఏం తీసుకోవాలి అది ఎలా డిసైడ్ చేస్తామంటే బ్లాంక్ తర్వాత మనకి ఏమొచ్చింది ఇక్కడ దమ్ వచ్చింది దమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ దమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చిందంటే దానికంటే ముందే ఉండాలి వర్బ్ ఉండాలి ఇక్కడ ఏముండాలి వర్బ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో సి అండ్ డిలో ఇక్కడ ఏమొచ్చింది మనకి అచీవ్మెంట్ దేంతో ఎండ్ అవుతుంది ఈఎన్టీతో ఎండ్ అయితే ఏమైతుంది నౌన్ అవుతుంది ఓకేనా నౌన్ సో అచీవింగ్ ఉంది కదా ఇదేంటి మనకి ఇది వెర్బ్ అచీవింగ్ ఏంటి మనకి ఏంటి వెర్బ్ సో అచీవ్మెంట్ అనేది నౌన్ అచీవింగ్ అనేది ఏంటి వెర్బ్ మనకు కావాల్సింది ఏంటి వెర్బ్ కాబట్టి ఏం చేయొచ్చు మనం సో అచీవ్మెంట్ని ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి మనకి ఆప్షన్ సి ఎలిమినేట్ చేసి మనకి ఏం మిగిలింది డి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డి సో ఆన్సర్ ఏమవుతుంది మనం ఓవరాల్గా ఏమైంది డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ విచ్ connects dream and aspiration to that of successfully achieving them in reality కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి ఇక్కడ కనెక్ట్స్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి ప్రిపోజిషన్ టు రావాలి నెక్స్ట్ ఏం యూజ్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ ఏం యూజ్ చేయాలి మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి అంటే రిలేటివ్ ప్రొనౌన్ కాకుండా ఏం యూజ్ చేస్తాం మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం దట్ ఈస్ సెకండ్ కాన్సెప్ట్ సో థర్డ్ కాన్సెప్ట్ ఏంటి మనకి ఇక్కడ సో దెమ్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ కంటే ముందే ఉండాలి వర్బ్ ఉండాలి అచీవ్మెంట్ అనేది ఈఎన్టీతో ఎండ్ అవుతుంది కాబట్టి నౌన్ కాబట్టి దాన్ని ఏం చేసాం మనం ఎలిమినేట్ చేసాం ఇక్కడ అచీవింగ్ అనేది వెర్బ్ కాబట్టి మనం ఆన్సర్గా ఏం తీసుకున్నాం అచీవింగ్ని ఆన్సర్గా తీసుకున్నాం సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 78 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ డి లెట్ us go for the next question 79 okay it is undeniable that without effective party politics only the elite of the society and government dash dominance సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అన్డెఫినబుల్ దట్ వితౌట్ ఎఫెక్టివ్ పార్టీ పాలిటిక్స్ ఓన్లీ ద ఎలైట్ అంటే మనకి సో హూ హ్యావ్ యాక్సెస్ టు ఫెసిలిటీస్ అలాంటి వాళ్ళు ఏమంటామంటే ఎలైట్ ఆఫ్ ద సొసైటీ అండ్ గవర్నమెంట్ డాష్ డామినెన్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి హైపోథీసిస్ గుర్తుపెట్టుకోండి రైట్ సో మీరు ఎగ్జామినేషన్లో మనకి ఆప్షన్స్ చూసి చాలా వరకు చేయొచ్చు బట్ ఇట్ టేక్స్ టైం రాకుండా మీరు కొన్ని ప్రొయాక్టివ్గా చేశారనుకోండి ప్రొయాక్టివ్గా చేసి మనకి టైం సేవ్ అవుతుంది రైట్ మనకి ఏం కనిపిస్తుంది క్లియర్గా కాన్సెప్ట్ ఏం కనిపిస్తుంది మీకు హైపోథీసిస్ మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో హైపోథీసిస్ బేస్డ్ క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ నార్మల్గా మనం ఏం తీసుకుంటామంటే వుడ్ ప్లస్ V1 ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీకు ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ అనేది హైపోథీసిస్ అయితే మనం ఆన్సర్కి ఏం తీసుకుంటాం వుడ్ ప్లస్ V1 కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఆ కాన్సెప్ట్ కానీ మీరు రైట్ దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే వెంటనే ఆప్షన్ మీరు పిక్ చేసుకోవచ్చు రైట్ ఆప్షన్ ఎక్కడైతే మీకు వుడ్ ప్లస్ V1 ఉంటుందో అదే మీ ఆన్సర్ రైట్ సో would thrive using their రైట్ డామినెన్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఈ రిమైనింగ్ చూద్దాం ఇక్కడ ఏముంది షల్ బీ థ్రైవింగ్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది విల్ సో నార్మల్గా విల్ అనేది మనం ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం ఇక్కడ ఏంటి హైపోథిసిస్ కాబట్టి విల్ ప్లస్ అది కాకుండా విల్ ప్లస్ థ్రైవ్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మోడల్ వెబ్ వచ్చిందని ఖచ్చితంగా మనకి ఏం రావాలి V1 రావాలి ఇది స్ట్రైట్ అవే ఇది గ్రామటికల్గా మిస్టేక్ నెక్స్ట్ ఏముంది వుడ్ హ్యావ్ బీన్ థ్రైవింగ్ సో ఇది సో ప్రోగ్రెసివ్లో ఉంది ఇప్పుడు కూడా మనకి జనరల్ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రెసివ్లో ఉంది ఎలా ఉంటుంది ఇండెఫినెట్లో ఉంటుంది సో ఇండెఫినెట్లో ఉందంటే మనకి V1 వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇండెఫినెట్ ఇక్కడ ఏముంది మనకి ఇది ప్రోగ్రెసివ్లో ఉంది కాబట్టి ఇది రాకూడదు నెక్స్ట్ ఏముంది ఇక్కడ విల్ హ్యావ్ టు మనకి మళ్ళీ ఏమైపోతుంది మనకి విల్ వచ్చేసింది కాబట్టి అది మనకి హైపోథిసిస్ని రిప్రజెంట్ చేయదు అనమాట కాబట్టి సో హైపోథిసిస్ కావాలి కాబట్టి మనకి ఏం రావాలి వుడ్ ఈ విధంగా ఎలిమినేషన్లో చేయొచ్చు లేదా డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చింది అనుకోండి హైపోథిసిస్ అనే కాన్సెప్ట్ ఐడియా వచ్చింది అనుకో మీరు ఏం చేయొచ్చు అంటే సో డైరెక్ట్గా వుడ్ ప్లస్ V1ని మనం పిక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే 79ని ఆన్సర్ చేయొచ్చు ఫర్ క్వశ్చన్ నెంబర్ 79 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఈ దట్ ఈస్ వుడ్ థ్రైవ్ యూజింగ్ దేర్ రైట్ సో లెట్ us go for the next question that is 80 Question number 80. Okay, so Indian schools and colleges need to prepare the youth for a very different economic and digital world because it should be the okay because the skills to survive and prosper in the future dash they are today మనం కంపేర్ చేస్తున్నానండి అప్పటి స్కిల్స్కి ఇప్పుడు రైట్ ఇక ఫ్యూచర్లో స్కిల్స్ అనేవి మారిపోతాయి అని చెప్తున్నాడు ఓకేనా సో గుర్తుపెట్టుకో మనకి ఇక్కడ మారిపోతాయి అన్నాడు కాబట్టి ఆ సెన్స్ వచ్చేది రైట్ కంపేర్ చేస్తున్నాడు ఓకే సో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఏది సూట్ అవుతుంది రైట్ షల్ రిమైన్ వెరీ డిఫరెంట్లీ అంటామా రైట్ షల్ రిమైన్ వెరీ డిఫరెంట్లీ అంటామా చూడండి వెరీ డిఫరెంట్లీనా నెక్స్ట్ చూడండి విల్ బీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ సో చూడండి మనకి
డిఫరెంట్ అనేది యాడ్వర్బ్ యూజ్ చేసి ఇక్కడ ఏముంది డిఫరెంట్ ఫ్రమ్ అంటున్నాడు, డిఫరెంట్ ఇన్ అంటున్నాడు, ఇంకా డిఫరెన్షియేటెడ్ టు అంటున్నాడు, ఇంకా డిఫరెంట్ విత్. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్రిపోజిషన్తో ఎలిమినేట్ చేయొచ్చు. డిఫరెంట్ విత్ ఎలిమినేట్ చేయొచ్చు, డిఫరెన్షియేటెడ్ టు ఎలిమినేట్ చేయొచ్చు, డిఫరెంట్ ఇన్ ఎలిమినేట్ చేయొచ్చు, డిఫరెంట్ ఫ్రమ్. మనకి డిఫరెంట్ అనే ప్రిపోజిషన్ ఏమొస్తుంది ఫ్రమ్, కాబట్టి ఏమొస్తుంది మనకి విల్ బీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే ఆర్ టుడే. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం డైరెక్ట్గా తీసుకో. అది కాకుండా ఇక్కడ డిఫరెంట్ మనం దాన్ అన్నాం, ఏమంటాం డిఫరెంట్ తర్వాత దాన్ రాదు. దాన్ ఎప్పుడు వస్తుంది మనకి ఇంగ్లీష్ సూపర్లేటివ్స్, సారీ ఇంగ్లీష్ కంపరేటివ్స్. ఇంగ్లీష్ కంపరేటివ్స్ వస్తేనే మనకి ఏమొస్తుంది దాన్, గుర్తుపెట్టుకోండి రైట్. ఇంగ్లీష్ కంపరేటివ్స్ అయితే మనకి ఏమొస్తుంది దాన్. రాకుండా లాటిన్ కంపరేటివ్స్, లాటిన్ కంపరేటివ్స్ అయితే మనకి ఏమొస్తుంది టూ. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇంగ్లీష్ కంపరేటివ్స్ అయితే ధ్యాన్ వస్తుంది, లాటిన్ కంపరేటివ్స్ అయితే టూ అవుతుంది. బట్ ఇవి కాకుండా కొన్నిసార్లు మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ అంటే డిఫరెంట్ లాంటి వర్డ్ వచ్చింది అనుకోండి, దాంతో ఏమొస్తుందంటే డిఫరెంట్ ఫ్రమ్ అంటాం ఓకేనా. కాబట్టి మనకి ఏం రావాలి డిఫరెంట్ తర్వాత ఫ్రమ్ రావాలి, కాబట్టి సో ఆప్షన్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 80 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ బి. రైట్ నెక్స్ట్ 81. సో మనకి ఏమిచ్చాడు ఇక్కడ 81 నుంచి 85 వరకు ఏమిచ్చాడు మనకి. సో స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ని డివైడ్ చేశాడు. సో అది ఆర్డర్లో జంబుల్ చేసి ఇచ్చాడు. ఆ జంబుల్ ఉన్న మనం ఏం చేయాలి మనం, సో ప్రాపర్ ఆర్డర్లో పెట్టాలి ఓకేనా. సో ఫస్ట్ అయితే చేద్దాం 81. సో 81 మనకి ఏమొచ్చింది యాజ్ ద LTTE డిస్ప్లేస్డ్ ద అదర్ తమిళ్ మిలిటియాస్ అండ్ బికేమ్ డామినెంట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనిపించింది యాజ్, ఏం కనిపించింది యాజ్. మీకు ఎప్పుడైనా సరే యాజ్ కనిపించిందంటే రైట్. సో మీకు ఎప్పుడైనా సరే యాజ్ కనిపించిందంటే యాజ్ అనేది మనకి ఏంటి, సో సబార్డినేట్ కంజంక్షన్. యాజ్ అనేది ఏంటి మీకు సబార్డినేట్ కంజంక్షన్. మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో లేదంటే ఇలాంటి క్వశ్చన్స్లో సో సబార్డినేట్ కంజంక్షన్ కనిపించిందంటే వెంటనే మీరు ఏం చేయాలంటే సో ఒక మెయిన్ క్లాస్ కోసం వెతకాలి. సో సబార్డినేట్ కంజంక్షన్తో ఉంది ఏవైతే సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సో సబార్డినేట్ క్లాజ్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఏమి ఉండాలి మనకి మెయిన్ క్లాజ్ ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్లో సబార్డినేట్ క్లాజ్ కనిపించిందంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి మనకి మెయిన్ క్లాజ్ ఉండాలి. అది లేకుండా మనకి స్టేట్మెంట్ ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ కూడా దేనికోసం వెతకాలి, మెయిన్ క్లాస్ కోసం వెతకాలి. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, ఎక్కడైతే కంజంక్షన్ లేకుండా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుందో దాన్ని ఏమంటాం మనం మెయిన్ క్లాస్ అంటాం. ఎక్కడైతే మనకి కంజంక్షన్ లేకుండా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుందో దాన్ని ఏమంటాం మనం మెయిన్ క్లాస్ అంటాం. ఎందుకు ఇక్కడ మనకి ఏమొచ్చింది యాజ్. యాజ్ అనేది ఏంటి మనకి ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది కాబట్టి ఇదేమైంది సబార్డినేట్ క్లాజ్ అయితే రైట్. సో సబార్డినేట్ క్లాజ్ కనిపించింది కాబట్టి మన మైండ్లోకి ఏం స్ట్రైక్ కావాలి, ఎక్కడైతే సబార్డినేట్ కంజంక్షన్ ఉందో అక్కడ మనం దేనికోసం వెతకాలి, సబార్డినేట్ క్లాజ్ కోసం వెతకాలి. ఆల్రెడీ ఇదేంటి మనకి సబార్డినేట్ క్లాజ్ ఉందని ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది మనకి మెయిన్ క్లాజ్ ఉంటుంది. సో మెయిన్ క్లాజ్ అంటే మనకి ఏంటి కంజంక్షన్ ఏమీ లేకుండా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఎక్కడైతే ఉంటుందని ఏమంటాం మనం మెయిన్ క్లాజ్. సో మనం మెయిన్ క్లాజ్ చూస్తే మనకి ఎక్కడైనా సరే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఎక్కడైనా ఉందా చూడండి, అక్కడ ఏముంది ద అబ్యూజ్, ఇక్కడ ఉంది సీలో ఏముంది ద అబ్యూజెస్ పెర్పెట్రేటెడ్. అబ్యూజ్ అంటే ఇక్కడ నార్మల్గా మనకి సో తిట్టడాన్ని అబ్యూజ్ అంటాం. అది కాకుండా ఇంకో అబ్యూజ్కి ఇంకో మీనింగ్ ఏంటంటే మిస్యూజ్ అనే మీనింగ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి రైట్. సో అబ్యూజ్ అంటే నార్మల్గా స్కోల్డ్ అంటే ఎవరైనా తిట్టడాన్ని అబ్యూజ్ అంటాం. అది కాకుండా ఇంకో మీనింగ్ ఏంటి మనకి మిస్యూజ్ అంటే డ్రగ్ అబ్యూజ్ అన్నాం అనుకోండి, అక్కడ డ్రగ్స్ని తిట్టడమని కాదు, డ్రగ్స్ని మిస్యూజ్ చేయడం ఏమంటామంటే డ్రగ్ అబ్యూజ్ అంటాం రైట్. అబ్యూజెస్ పెర్పెట్రేటెడ్ బై ద వేరింగ్ యాక్టర్స్. ఇక్కడ ఏమంటారు మనకి ఇక్కడ యాక్టర్స్ అంటున్నాడు రైట్. ఇక్కడ మనకి LTTE డిస్ప్లేస్డ్ ద అదర్ రైట్. అది కాకుండా మనకి ఇక్కడ కాంబినేషన్ ఉందో లేదో చూద్దాం రైట్. సో అది కాకుండా మనకి ఏముంది కామా ఉంది కాబట్టి కామా తర్వాత ఇమీడియట్ మనకి ఏం స్టార్ట్ అయింది మెయిన్ క్లాస్ స్టార్ట్ అవుతాం. దేనికోసం వెతకాలి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉందా లేదా ద అబ్యూజెస్ పెర్పెట్రేటెడ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. అంటే మనకి కాంబినేషన్ ఏం కావచ్చు A అండ్ C. ఆప్షన్ ఒకసారి ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే A అండ్ C ఉందేమో చూడండి, ఎక్కడైనా A అండ్ C ఉందా కాంబినేషన్, AB ఉంది ఇంకా AD ఉంది కానీ A అండ్ C లేదు కాబట్టి అది వదిలేండి రైట్. నెక్స్ట్ ఇంకైనా ఎక్కడైనా సరే సబ్జెక్ట్ ప్లస్ పాసిబిలిటీ ఉందా, సో నెక్స్ట్ ఇక్కడ పాసిబిలిటీ ఎక్కడ ఉంది ఇక్కడ దే అనేది మనకి ఏంటి సబ్జెక్ట్ బోల్డ్లీ ఛాలెంజ్, ఇది వెర్బ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చిందా లేదా. కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు ఏ తర్వాత కాంబినేషన్ ఏం తీసుకోవచ్చు D. ఎక్కడైనా సరే AD ఉందో చూసుకోండి రైట్. సో ఎక్కడ మనకి ఇక్కడ CEDB DAB ఇక్కడ ఏముంది మనకి AD. కాబట్టి మన ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉందంటే ADEB అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మీరు వితిన్ లెస్ టైం వితిన్ క్విక్గా మీరు ఏం చేయొచ్చు అంటే మనకి ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చూద్దాం AD అండ్ EB సూటబుల్ అవుతాయో లేదో చూద్దాం. సో యాజ్ ద LTTE డిస్ప్లేస్డ్ ద అదర్ తమిళ్ మిలిటియాస్ అండ్ బికేమ్ డామినెంట్ సో దే బోల్డ్లీ ఛాలెంజ్ ఇట్స్ పొలిటికల్ చాయిసెస్. సో నెక్స్ట్ ఏ వచ్చింది మనకి D తర్వాత విచ్ దే ఫెల్ట్ సబార్డినేటెడ్. మీకు ఎప్పుడైనా సరే సబార్డినేట్ కనిపించిందంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు దేనికోసం వెతకాలంటే ప్రిపోజిషన్ 2 కోసం వెతకాలి ఓకేనా. సో మీకు ఎప్పుడైనా సరే సబార్డినేటెడ్ కనిపించిందంటే మీరు దేనికోసం వెతకాలి 2. సో 2 ఎక్కడ వచ్చిందో చూడండి. సో 2 ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ. సో క్లియర్ ఇక్కడ మనకి ఏమొచ్చింది 2 వచ్చింది కదా. 2 ఇట్స్
అంబిషన్. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ తర్వాత ఏం రావాలి, బి రావాలి. సో మనకి 2 కాంబినేషన్స్, ఈ తర్వాత బి రావాలి, ఏ తర్వాత డి రావాలి. కాబట్టి ఏడి ఈబి. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏ కాన్సెప్ట్ యూజ్ చేసాం మనం, సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది ఏ క్లాస్ అవుతుంది, సబార్డినేట్ క్లాస్ అవుతుంది. సబార్డినేట్ క్లాస్ ఉందంటే ఖచ్చితంగా ఏముండాలి అక్కడ, మెయిన్ క్లాస్ ఉండాలి. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, ఎక్కడైతే కంజంక్షన్ లేకుండా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుందో దాన్నే ఏమంటాం మనం, మెయిన్ క్లాస్ అంటాం. సో మనం మెయిన్ క్లాస్ చూసుకుంటే మనకి ఎక్కడ ఉంది మనకి, సో సిలో మెయిన్ క్లాస్ ఉంది, ఇంకా డిలో మెయిన్ క్లాస్ ఉంది. కానీ సిలో ఉన్న కాంబినేషన్ అనేది మనకి ఏసీ కాంబినేషన్ లేదు కాబట్టి వెంటనే ఏం చేసాం మనం, ఏడీ కాంబినేషన్ తీసుకున్నాం. అది మనకి సూట్ అయింది కాబట్టి మనకి ఏడీ కాంబినేషన్గా తీసుకున్నాం. ఇంకోటి పాయింట్ ఇక్కడ మనకి సబార్డినేటెడ్ అనే వర్డ్ ఉంది కాబట్టి సబార్డినేటెడ్ వచ్చినప్పుడు మనకి ప్రిపోజిషన్ ఏం కావాలి, టు. ఆ ప్రిపోజిషన్ ఎక్కడ ఉంది మనకి, బిలో ఉంది కాబట్టి సబార్డినేటెడ్ టు. కాబట్టి మనకి ఈ తర్వాత ఏం రావాలి, బి. సో అంటే ఏ తర్వాత డి రావాలి, ఈ తర్వాత బి రావాలి. కాంబినేషన్ ఏమైంది, ఏడి ఈబి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రైట్ అవే ఆన్సర్ చేసేయచ్చు. అలా కాకుండా మీరు మొత్తం చదివి చేద్దామంటే ఇట్ టేక్స్ టైమ్. ఓకే, సో go with this logic. Okay, so for question number 81 our answer is what, C. 82. సో 82లో మనకి బిగినింగ్లోనే మనకి ఏముంది, ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఉంది కదా, అంటే మనకి ఏం మిస్ అయింది ఇక్కడ, వెర్బ్తో స్టార్ట్ అవుతుందంటే మనకి ఏం మిస్ అయింది, సబ్జెక్ట్ మిస్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఏతో మనం ఏది స్టార్ట్ చేయలేము. మనకి ఆప్షన్ ఒకవేళ ఏతో బిగినింగ్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది అక్కడ, ఆర్ అగైన్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ ఇన్ ద ఎక్సెసివ్ డొమైన్. కాబట్టి ఇక్కడ మనకి వెబ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఏం కావాలి, సబ్జెక్ట్ కావాలి. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, ద ఎక్సెసివ్ డొమైన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ కామా రైట్ ద సక్సెస్ఫుల్ అవుట్కమ్. సో ద సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ ఏ రిక్వెస్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ద సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది ఏంటి, మనకి ఇది సబ్జెక్ట్ రైట్, వెర్బ్ కావాలి. ఇక్కడ వెర్బ్ ఎక్కడ ఉందో చూడండి, ద సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ ఏ రిక్వెస్ట్ మేడ్ బై ద, ఇది వెర్బ్ కాదండి. ఓకేనా, ఇది వెర్బ్ కాదు, ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఏమవుతుంది, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది, అది వెర్బ్ కాదు. రైట్, రిక్వెస్ట్ మేడ్ బై ద కేరళ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ వైడ్లీ అప్లోడ్. ఇది ఏమైంది మనకి, ఇది మనకి కాంబినేషన్ ఏం రావాలి మనకి ఇక్కడ. సో మనకి సిలో ఏముంది, మనకి సబ్జెక్ట్ ఉంది, డిలో ఏముంది, వెర్బ్ ఉంది. సో మనకి ఎప్పుడు కూడా కాంబినేషన్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది మనకి, సిలో ఉంది. రైట్, వెర్బ్ ఎక్కడ ఉంది మనకి, డిలో ఉంది. కాబట్టి మనకి ఖచ్చితంగా కాంబినేషన్ ఏమైంది, సిడి అనేది ఒక కాంబినేషన్ అయింది. సిడి ఉంచి అన్నింటిలో సిడి వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా ఎలిమినేట్ చేయలేము. ఇక్కడ కూడా సిడి వచ్చింది, ఇక్కడ కూడా సిడి, అంటే ఈ కాన్సెప్ట్ ఒకటి మనం ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, ఆల్దో. సో ఆల్దో కూడా మనకి ఏంటి, అగైన్ ఆల్దో అనేది ఏంటి మనకి సబార్డినేట్ కంజంక్షన్ పెట్టుకోండి. రైట్, ఆల్దో అనేది మనకి ఏంటి, సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఏమైంది, ఇది సబార్డినేట్ క్లాజ్. ఇది సబార్డినేట్ క్లాజ్ అయితే మనం దేనికోసం వెతకాలి, మెయిన్ క్లాజ్ కోసం వెతకాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా ఆ మెయిన్ క్లాజ్ వస్తుంది. రైట్, చూడండి మనకి ఏముంది, ఆల్దో ట్రెడిషనలిస్ట్ మే ఆర్గ్యూ దట్ ఫారెన్ అఫైర్స్. సో ఈ ఫారెన్ అఫైర్స్ మనకి ఏముంది ఇక్కడ, ఇది సబ్జెక్ట్. ఫారెన్ అఫైర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి ఏం రావాలి మనకి, ఇక్కడ వర్బ్ రావాలి. మనకి వెర్బ్ ఎక్కడ వచ్చింది చూడండి మనకి. సో ఇక్కడ ఒక వెర్బ్ ఉంది, ఏలో ఒక వెర్బ్ ఉంది, బీలో ఒక వెర్బ్ ఉంది. రైట్, అంటే ఈ తర్వాత ఏ రావాలా లేదంటే సో బి రావాలి. చూడండి, ఈ తర్వాత ఈ బి ఉంది, ఈ ఏ ఉంది. ఏం తీసుకుంటే చూడండి ఇక్కడ ఫారెన్ అఫైర్స్ వస్తున్నారంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, రీజనల్ ఎక్స్పర్టైజా లేదంటే యూనియన్ గవర్నమెంట్ వస్తుందా. సో ఆబ్వియస్గా మనకి ఏమొస్తుంది చెప్పండి, సో యూనియన్ గవర్నమెంట్. కాబట్టి ఏం రావాలి మనకి కాంబినేషన్, ఈ అండ్ ఏ. ఇప్పుడు చూసుకున్నది మనకి ఏమొస్తుందంటే, ఆల్దో ట్రెడిషనలిస్ట్ మే ఆర్గ్యూ దట్ ఫారెన్ అఫైర్స్ ఆర్ ఇన్ ద ఎక్సెసివ్ డొమైన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. సో నెక్స్ట్ దాని కాంబినేషన్ ఏంటి, ద సక్సెస్ఫుల్ రైట్. తర్వాత ఈ తర్వాత ఏమొస్తుంది మనకి బి, సారీ ఈ తర్వాత మనకి ఏమొస్తుంది మనకి బి కాంబినేషన్ రావాలి. ఈ తర్వాత మనకి కాంబినేషన్ ఏం రావాలి, బి. సో ఆల్దో ట్రెడిషనలిస్ట్ మే ఆర్గ్యూ దట్ ఫారెన్ అఫైర్స్ ఆర్ ఇన్ ద ఎక్సెసివ్ డొమైన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. కాబట్టి ఈ తర్వాత ఏం రావాలి, బి. ద సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ ఎ రిక్వెస్ట్ మేడ్ బై ద కేరళ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ వైడ్లీ అప్లాడెడ్. కాబట్టి మనకి సో కాంబినేషన్ ఏమొచ్చింది, సిడి కాంబినేషన్ ఇంకా ఈబి ఇంకా సిడి. ఇంతకు ముందు మనకి కాంబినేషన్ ఏమొచ్చింది, సిడి. ఇప్పుడు కాంబినేషన్ ఏమొచ్చింది మనకి, సో ఈబి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే ఈబిసిడి. ఈబిసిడి ఎక్కడ వచ్చింది మనకి, ఏ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ, ఈబిసిడి. సో ఓవరాల్గా చదువుకుంటే మనకి ఏమొస్తుంది మనకి చూడండి, మన ఫస్ట్ నుంచి ఆల్దో ట్రెడిషనలిస్ట్ మే ఆర్గ్యూ దట్ ఫారెన్ అఫైర్స్ ఆర్ ఇన్ ద ఎక్సెసివ్ డొమైన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. అక్కడ వరకు మనకి ఏమైపోయింది, సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం స్టార్ట్ అవ్వాలి మనకి, మెయిన్ క్లాజ్. ఆ మెయిన్ క్లాజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, సిలో. ద సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ ఏ రిక్వెస్ట్ మేడ్ బై ద కేరళ చీఫ్ మినిస్టర్. అంతా ఏంటి మనకి సబ్జెక్ట్. కాంబినేషన్ ఏంటి మనకి ఇక్కడ, వర్బ్ హ్యాస్ బీన్ వైడ్లీ అప్లాడెడ్. సో ఈ విధంగా మనకి ఏం చేయొచ్చు అంటే, సో దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది, ఈబిసిడి. సో క్వశ్చన్ నెంబర్ 82 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఏ. Next 83. Right, it is this crucial human health angle that has spawned a mushrooming body of, ఇక్కడ మనకి నార్మల్గా స్ప్రాండ్ అండ్ మీనింగ్ ఏంటంటే, సో మేక్ సంథింగ్ గ్రో, దాన్ని ఏమంటామంటే స్ప్రాండ్ అంటాం. రైట్, సో స్ప్రాండ్ ఏ మష్రూమింగ్ బాడీ ఆఫ్ సైన్స్ సెంటర్డ్ ఆన్.
ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ వస్తుంది చూడండి. మీకు ఎప్పుడైనా సరే బేస్డ్ అని కానీ, ఓకే, డిపెండ్ అని కానీ, రిలే అని కానీ, సెంటర్డ్ అని కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చాయనుకోండి, వీటి తర్వాత మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుంది? ఆన్. గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటి? బేస్డ్ అని కానీ, డిపెండ్ అని కానీ, రిలే అని కానీ, లేదంటే సెంటర్డ్ అని కానీ వస్తే మనకి ఏం రావాలి? ఆన్. కాబట్టి సెంటర్డ్ తర్వాత ఏమొచ్చింది? ఆన్. సెంటర్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద లింకేజెస్ బిట్వీన్ స్లీప్ అండ్ నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీ. కాబట్టి మనకి ఏం రావాలి చూడండి ఇక్కడ. సో సెంటర్డ్ ఆన్ కాబట్టి బి అండ్ సి, ఖచ్చితంగా బీసీ పక్కన రావాలి. బీసీ పక్కన రావాలంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి ఏముంది మనకి? బీసీ ఉంది. ఇక్కడ ఏముంది మనకి? బీసీ. సో దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అండ్ ద పొటెన్షియల్లీ డిలీటీరియస్, అక్కడ డిలీటీరియస్ అండ్ మీనింగ్ ఏంటంటే సో హార్మ్ఫుల్. డిలీటీరియస్ అండ్ మీనింగ్ ఏంటి? హార్మ్ఫుల్. రైట్. డిలీటీరియస్ ఎఫెక్ట్ టు స్లీప్ డిప్రివేషన్ దట్ హెల్ప్డ్ కంప్లీట్ ద జిగ్సా పజిల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంబినేషన్ ఏమొస్తుందో చూద్దాం. రైట్. సో ఇక్కడ ఈ 2 పాసిబిలిటీ అంటే ఏ తర్వాత బి రావాలా, ఏ తర్వాత ఈ రావాలా చూడండి మనకి. సో ఇట్ ఈస్ దిస్ క్రూషియల్ హ్యూమన్ హెల్త్ యాంగిల్. ఇదంతా ఏమైంది మనకి? ఇది సబ్జెక్ట్. రైట్. దట్ హ్యాస్ స్ప్రాడ్. మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ దట్ హ్యాస్ వచ్చిందా? సింగిల్ వచ్చింది, సరిపోయింది కదా. రైట్. సో దట్ హ్యాస్ స్ప్రాడ్ ఏ మష్రూమింగ్ బాడీ ఆఫ్ సైన్స్ సెంటర్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద లింకేజెస్ బిట్వీన్ స్లీప్ అండ్ నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీ. సో యాక్టివిటీ దట్ హెల్ప్డ్ కంప్లీట్ ద జిగ్సా పజిల్. కాబట్టి మనకి సో ఈ సి తర్వాత మనకి కాంబినేషన్ ఏమొచ్చింది? ఈ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏబి అండ్ సి. మనం ఓవరాల్గా చదువుకుంటే మనకి ఏమొస్తుందంటే ఇట్ ఈస్ దిస్ క్రూషియల్ హెల్త్ యాంగిల్ దట్ హ్యాస్ స్పాన్డ్ ఏ మష్రూమింగ్ బాడీ ఆఫ్ సైన్స్ సెంటర్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద లింకేజెస్ బిట్వీన్ స్లీప్ అండ్ నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీ దట్ హెల్ప్డ్ కంప్లీట్ ద జిగ్సా పజిల్. కాబట్టి మనకి కాంబినేషన్ వస్తుంది ఏబిసిఈ. అలాగే మనకి ఇంకో పాసిబిలిటీ ఉంది, ఏ తర్వాత ఈ వచ్చే ఛాన్స్ ఉందేమో చూడండి. ఏ తర్వాత ఈ. సో ఇట్ ఈస్ దిస్ క్రూషియల్ హ్యూమన్ హెల్త్ యాంగిల్ సో దట్ హెల్ప్డ్ కంప్లీట్ ద జిగ్సా పజిల్. తర్వాత మళ్ళీ కాంబినేషన్ మనకి దట్ మళ్ళీ ఇంకోసారి దట్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఈబి అనేది సెట్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ దట్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి దట్ వచ్చింది. దట్ 2 సార్లు రిపీట్ కాదు కాబట్టి ఈబీ కాంబినేషన్ సెట్ కాదు. మనకి ఏమవుతుంది ఆన్సర్? ఏబిసి. ఈ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. సో అలా డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి, ఏ కాన్సెప్ట్ అది? సెంటర్డ్ ఆన్ అనే కాన్సెప్ట్ యూజ్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, లేదంటే ఇలా ఎలిమినేషన్లో కూడా మనం చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. బట్ సో త్వరగా రావాలంటే మీకు ఏం తెలియాలంటే ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి దీన్ని ఏం చేయొచ్చు? ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 83 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? బి. So 84. Okay. Has to give way to avert accidents. Avert ante stop. Avert ante meaning enti? Stop. Avert ante stop. Accident జరగకుండా చూడడం అన్నమాట. రైట్. At the cost of maintenance and safety. ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ. The present system of running trains అనే కంజెస్టెడ్ నెట్వర్క్ సేఫ్టీ కాన్షియస్నెస్. ఇక్కడ కూడా దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు? సేఫ్టీ ఇంకా కాన్షియస్నెస్ మీనింగ్ ఏంటంటే అవేర్నెస్ ఇన్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక కాన్సెప్ట్ క్లియర్గా ఉంది. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ కూడా మనకి సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఇక్కడ కూడా దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు? సేఫ్టీ. అంటే 2 మనకి ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉండాలి. అంటే ఏంటి? సో స్టేట్మెంట్ సి ఉండాలి, ఇంకా స్టేట్మెంట్ ఈ. అంటే సిఈ ఖచ్చితంగా ఉండాలి. రైట్. ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. సో సిఈ 2 ఉండాలి, ఎందుకంటే 2 కూడా దేని గురించి మాట్లాడుతున్నాయి? మనకి సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సో స్టార్ట్ చేద్దాం. మనకి స్టార్ట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? మన సబ్జెక్ట్ తెలియాలి కదా. సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ద ప్రెజెంట్ సిస్టమ్ ఆఫ్ రన్నింగ్ ట్రైన్స్ అని. రైట్. ద ప్రెజెంట్ సిస్టమ్ ఆఫ్ రన్నింగ్ ట్రైన్స్ అని మనకి ఏమొచ్చింది? ఇక్కడ మనకి చూడండి డి. కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే డి. ఇది ఈతో స్టార్ట్ అయితే కాదు కదా. సేఫ్టీ కాన్షియస్నెస్ ఇన్ ఆపరేషన్స్ తర్వాత హ్యాస్ టు గివ్ వే టు అని చెప్పలేం కదా. సో ఎందుకంటే ఇక్కడ గివ్ వే టు అంటే మీనింగ్ ఏంటంటే సో ఒక దాన్ని ఇంకోటి రీప్లేస్ చేయడాన్ని ఏమంటామంటే గివ్ వే టు అంటాం. ఒక దాన్ని ఇంకోటి రీప్లేస్ చేద్దాన్ని ఏమంటాం? గివ్ వే టు. అంటే ఇక్కడ కూడా సేఫ్టీ వచ్చిందని ఇంకో దగ్గర కూడా ఏం రావాలి? మనకి సేఫ్టీ రావాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? కాంబినేషన్ చూడండి. సో ఇది మనకి మిగిలింది కాబట్టి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి డీతో స్టార్ట్ అయితే ఏమైంది? ద ప్రెజెంట్ సిస్టమ్ ఆఫ్ రన్నింగ్ ట్రైన్స్ అనే కంజెస్టెడ్ నెట్వర్క్. దీని కాంబినేషన్ డి తర్వాత సి ఏమొచ్చింది మనకి? ఎట్ ద కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ హ్యాస్ టు గివ్ వే టు సేఫ్టీ కాన్షియస్నెస్. మనకి సరిపోతుంది లేదా? మనకి కాన్సెప్ట్ సరిపోతుంది లేదా? సో ఇప్పుడు వరకు ఎలా ఉందంటే సిస్టమ్ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది? మనకి కంజెస్టెడ్ నెట్వర్క్ పైన రన్ అవుతుంది. సో ఇలా కంజెస్టెడ్ నెట్వర్క్ పైన రన్ అవ్వడం వల్ల అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? ఎట్ ద కాస్ట్ ఆఫ్ సేఫ్టీ. అంటే సేఫ్టీ ఉండట్లేదంట. సో ఇప్పటి వరకు సిస్టమ్ కంజెస్టెడ్ నెట్వర్క్ మీద రన్ అవుతుంది, దాని వల్ల ఏం లేదు? సేఫ్టీ లేదు. ఒకవేళ సేఫ్టీ ఉండాలంటే దానికి ఏం చేయాలి? హ్యాస్ టు గివ్ వే టు వాట్? సేఫ్టీ కాన్షియస్నెస్. అంటే సేఫ్టీ కాన్షియస్నెస్కి సో రీప్లేస్ చేయాలి. సేఫ్టీ
అయిన దాన్ని ఏం చేయాలి మనం సేఫ్టీతో రీప్లేస్ చేయాలని చెప్తున్నాం కాబట్టి సో మీనింగ్ సరిపోయింది, ఇంకా కాన్సెప్ట్ కూడా సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ అవుతుంది DCAE. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏం యూజ్ చేసాం మనం ఇక్కడ ఫస్ట్ అయితే సో సిమిలర్ ఐడియాస్ ఇక్కడ ఏమున్నాయి మనకి దీన్ని కూడా సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ కూడా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ గివ్ వే టు, మీకు ఎప్పుడోసారి గివ్ వే టు వచ్చిన అక్కడ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేయాలంటే ఎలాంటి వాటిని రీప్లేస్ చేస్తాం మనం సిమిలర్ వాటిని రీప్లేస్ చేస్తాం. సపోజ్ క్రికెట్లో ఒక ప్లేయర్ని ఇంకో ప్లేయర్ మాత్రమే రీప్లేస్ చేస్తాడు అంతే కదా, ఒక బౌలర్ లేదనుకోండి ఆ బౌలర్ ప్లేస్లో ఇంకో బౌలర్ని తీసుకుంటాం కాబట్టి ఎంటిటీస్ అనేవి సేమ్ ఉండాలి. సో సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్స్ కూడా సేమ్. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ సేఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏముండాలి సేఫ్టీనే ఉండాలి. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి 84కి మనకి ఆన్సర్ ఏమవుతుంది DCAE. సో ఓవరాల్గా మనం చదివితే ఏమొస్తుందంటే ద ప్రెజెంట్ సిస్టమ్ ఆఫ్ రన్నింగ్ ట్రైన్స్ అనే కంజెస్టెడ్ నెట్వర్క్ at the cost of maintenance and safety తర్వాత ఏమొస్తుంది మనకి హ్యాస్ టు గివ్ వే టు సేఫ్టీ కాన్షియస్నెస్ ఇన్ ఆపరేషన్స్. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే DCAE. సో అవర్ క్వశ్చన్ నెంబర్ 84 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ A. Let us go for the next one 85. Right, so 85 మనకి ఏముంది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ మేనిఫెస్టెడ్ ఇన్ దేర్ కన్వర్జింగ్ ఇంట్రెస్ట్ to invest in a greater coordination security cooperation to ensure Eurasian connectivity plans that are truly multilateral and also financially and environmentally sustainable. మీకు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇలాంటివి ఎప్పుడైనా వచ్చాయనుకోండి ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇక్కడ ఎండ్ స్టార్టింగ్లోనే ఏమొచ్చింది ఎండ్. సో ఎండ్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తాయి అంటే సిమిలర్ ఐడియాస్ వస్తాయి. ఏమొస్తాయి మనకి సిమిలర్ ఐడియాస్. ఎండ్ తర్వాత మనకి ఏమొచ్చింది అండ్ ఆల్సో ఫైనాన్షియల్లీ అండ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ అంటున్నాం. సస్టైనబుల్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి దేంతో ఎండ్ అవుతుంది మనకి ABLE. మనకి ఎప్పుడైనా సరే ABLE కానీ IBLE కానీ ఏంటవి ABLE లేదంటే IBLE రైట్. సో పాసిబుల్ IBLE ఎండ్ అవుతుంది రైట్. సస్టైనబుల్ ABLE ఎండ్ అవుతుంది. ఈ రెండు ఏమైతే అంటే మనకి యాడ్జెక్టివ్స్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ అంటే మనకి ఎండ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఎండ్ ముందు కూడా మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్. ఎక్కడైతే యాడ్జెక్టివ్ ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలంటే జాయిన్ చేయాలి. కాబట్టి సో యాడ్జెక్టివ్ ఎక్కడ ఉందో వెతకండి రైట్. యాడ్జెక్టివ్ చూసుకునేది మనకి ఇక్కడ సో ఇంట్రెస్ట్ అనేది యాడ్జెక్టివ్ అయితే కాదు కదా నౌన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది ఏంటి మనకి నౌన్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది మల్టీలేటరల్. సో దేంతో ఎండ్ అవుతుంది AL. సో ALతో ఎండ్ అయింది మనకి ఏమైందంటే యాడ్జెక్టివ్. లోకల్ నాన్ లోకల్ నేషనల్ అవన్నీ దేంతో ఎండ్ అవుతుంది AL కాబట్టి ఏమైతే యాడ్జెక్టివ్. సో మనకు కావాల్సింది కూడా ఏంటి యాడ్జెక్టివ్. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి మనకి ఈ కంటే ముందు ఏమొస్తుంది D. అంటే మనకి కాంబినేషన్ ఏమైందంటే DE అయింది. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ రైట్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మనకి ఏమొచ్చింది మనకి ఎండ్ వచ్చిందంటే మనకి ఏం రావాలంటే సిమిలర్ ఐడియాస్ రావాలి. సిమిలర్ ఐడియాస్ రావాలి కాబట్టి సిమిలర్ ఐడియాస్ రావచ్చు అంటే సిమిలర్ స్ట్రక్చర్ ఉండాలి. సిమిలర్ స్ట్రక్చర్ అంటే మనకి ఏంటి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమొచ్చింది మనకి సస్టైనబుల్ అనేది మనకి ఏంటి యాడ్జెక్టివ్. సో ఎండ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఎండ్ ముందు కూడా మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్. అలా వెతికితే మనకి ఎక్కడ వచ్చింది మనకి Dలో యాడ్జెక్టివ్ కాబట్టి D తర్వాత మనకి కాంబినేషన్ ఏమైంది E కాబట్టి DE. సో మీరు ఆప్షన్లో దేనికోసం వెతకాలి DE ఎక్కడైతే ఉంటుందో అదే మీ ఆన్సర్ అయింది. సో మనకి ఏమైంది అక్కడ DE వచ్చింది. ఇక్కడ వచ్చిందా DC కాబట్టి దీన్ని ఏం చేస్తారు ఎలిమినేట్. ఇక్కడ ఏమొచ్చి కూడా అసలు దీనే లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ ACDE. ఇప్పుడు ఇది ప్రాపర్గా ఉందో చదివితే మనకి ఆన్సర్ అయిపోతుంది రైట్. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి A నుంచి చదువుతాం రైట్. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ మేనిఫెస్టెడ్ ఇన్ దేర్ కన్వర్జింగ్ ఇంట్రెస్ట్ తర్వాత ఏం రావాలి C టు ఎన్ష్యూర్ యూరేషియన్ కనెక్టివిటీ ప్లాన్స్ తర్వాత ఏం రావాలి మనకి డీలో ఏముంది మనకి సో దట్ ఆర్. సో ఇక్కడ ఏముంది ఇక్కడ ప్లాన్స్ వచ్చిందా ప్లాన్స్ దట్ అనేది మనకి ఏంటి రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఏమొచ్చింది మనకి R వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది ప్లాన్స్ అనేది మనకి ఏంటి ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ వచ్చింది కాబట్టి గ్రామటికల్గా సరిపోయింది రైట్. ప్లాన్స్ దట్ ఆర్ ట్రూలీ మల్టీలేటరల్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ లాజిక్ ఏం యూజ్ చేసాం మనం అక్కడ యాడ్జెక్టివ్ అనే లాజిక్ యూజ్ చేసాం. ఎండ్ వచ్చింది కాబట్టి ఎండ్ తర్వాత యాడ్జెక్టివ్ కాబట్టి ఎండ్ ముందు కూడా యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి DE. సో ఆప్షన్లో ఎక్కడైతే DE ఉంటుందో అది మా ఆన్సర్ అవుతుంది. ఇంకో పాసిబిలిటీ ఏంటి ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే ఆన్సర్ వచ్చాక వెంటనే పిక్ చేయకుండా మనం ఏం చేస్తామంటే మళ్ళీ ACDEని ఒకసారి కలిపి చదివితే మీనింగ్ వస్తే అది మన ఆన్సర్ అవుతుంది. మీనింగ్ రాకపోతే ఏం చేయాలంటే నన్ ఆఫ్ దిస్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్ నెంబర్ 85. సో లెట్ us go for the next question. రైట్, ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. వీటిని మనం ఏం చేయాలి మనం మ్యాచ్ చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడకి 86 ఉంది కదా. సో 86 ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమొస్తాయో చూసి తర్వాత మనం ఆ కాలమ్స్కి వెళ్దాం రైట్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది మార్క్ స్పీక్మెన్ హ్యాస్ ఇండికేటెడ్ డాష్ సపోర్ట్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది సపోర్ట్ అనేది మనకి ఏంటి నౌన్. సపోర్ట్ అనేది మనకి ఏంటి నౌన్ కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి
యాడ్జెక్టివ్. రిమెంబర్ దిస్ రైట్. మనకి ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఫస్ట్ బ్లాంక్లో యాడ్జెక్టివ్ రైట్. సో నెక్స్ట్ ఆల్రెడీ బీన్ వర్కింగ్ టు డాష్ ఏ స్కీమ్. సో టూ స్కీమ్ కదా, 2 ప్లస్ ఏం రావాలి మనకి V1, 2 ప్లస్ V1 కదా, 2 ప్లస్ V1 ఏ స్కీమ్ టు బి అనౌన్స్డ్ షార్ట్లీ. కాబట్టి సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి V1. ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి V1. సో ఇప్పుడైతే మనకి ఆప్షన్స్ చూద్దాం. సో చాలా వరకు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో ఎలిమినేట్ చేయొచ్చు, తర్వాత మీనింగ్స్ చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ అయితే మనకి సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు చూద్దాం రైట్. మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎస్థెటిక్. ఎస్థెటిక్ అనేది మనకి ఏంటి యాడ్జెక్టివ్. రైట్. ఎస్థెటిక్ అనేది ఏంటి మనకి యాడ్జెక్టివ్. సో పొటెన్షియల్ దేంతో ఎండ్ అవుతుంది ఏఎల్, కాబట్టి ఇది కూడా ఏంటి మనకి ఇది యాడ్జెక్టివ్. సో అబ్స్టైన్ అంటే మనకి ఏంటి మనకి అబ్స్టైన్ ఇది వెర్బ్, లేదంటే సమ్టైమ్స్ ఎలా యాక్ట్ చేస్తుంది యాడ్జెక్టివ్. సో సారీ అబ్స్టైన్ అనేది మనకి యాడ్జెక్టివ్. సో అసెటిక్ యాడ్జెక్టివ్, పొటెన్షియల్ యాడ్జెక్టివ్, అబ్స్టైన్ అంటే మనకి ఏంటి మనకి ఇది యాడ్జెక్టివ్ ఓకేనా. నెక్స్ట్ ఇంట్రిగ్యూ, సో కాన్స్పైర్, డెవలప్. సో ఇవన్నీ మనకి ఏమవుతాయి సో వర్బ్స్, వర్బ్. సో మనకి అది కూడా ఏంటి V1. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి ఏమైనా ఎలిమినేట్ చేయగలమా, మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి యాడ్జెక్టివ్ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి వెబ్ రావాలి. ఇక్కడ అన్ని యాడ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కూడా వెబ్స్ ఉన్నాయి, కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి మనం దీన్ని ఎలిమినేట్ చేయలేం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనకి సో మీనింగ్స్ తెలియాలి. మీనింగ్స్ మనకి ఏముంది ఇక్కడ అసెటిక్. సో అసెటిక్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ అండ్ స్ట్రిక్ట్. సింపుల్ అండ్ స్ట్రిక్ట్. ఎస్టిక్ అంటే మీనింగ్ ఏంటి సింపుల్ అండ్ స్ట్రిక్ట్. సో పొటెన్షియల్ యు నో రైట్. సో పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఎక్స్పెక్టెడ్ అనొచ్చు. పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏమనొచ్చు ఎక్స్పెక్టెడ్ అనొచ్చు. ఎక్స్పెక్టెడ్ పొటెన్షియల్ రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ అబ్స్టినెంట్. అబ్స్టినెంట్ మీనింగ్ ఏంటంటే రిఫ్రైన్. అబ్స్టినెంట్ మీనింగ్ ఏంటి రిఫ్రైన్ లేదంటే అబ్స్టైన్ అంటాం. రిఫ్రైన్ లేదంటే అబ్స్టైన్ అంటే ఏదైనా పని చేయకుండా ఉంటుందని ఏమంటాం రైట్, రిఫ్రైన్ ఆర్ అబ్స్టైన్ రైట్. సో ఇంట్రిగ్యూంట్ మీనింగ్ ఏంటంటే ఫ్యాసినేట్. ఇంట్రిగ్యూంట్ మీనింగ్ ఏంటి ఫ్యాసినేట్. కాన్స్పైరెంట్ మీనింగ్ ఏంటంటే ప్లాట్. సో డెవలప్ యు నో. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ రైట్. ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం రావాలో డిసైడ్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం మనం ఇక్కడ సో ఫస్ట్ బ్లాంక్లో యాడ్జెక్టివ్ రావాలి, సెకండ్ బ్లాంక్లో వెబ్ రావాలి. కాబట్టి కాకపోతే ఇక్కడ ఎన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కూడా ఏమైనా మనకి వెబ్స్ ఉన్నాయి, కాబట్టి ఆ విధంగా చేయలేం. కాబట్టి ఇప్పుడు ఏం చేసుకున్నాం మనం మీనింగ్స్తో చేయాలి రైట్. ఇప్పుడు మీనింగ్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి ప్యాసేజ్లో ఎలాంటి సపోర్ట్ ఉండొచ్చు చూడండి. ఎలాంటి సపోర్ట్ అసెటిక్ సపోర్టా, పొటెన్షియల్ సపోర్టా, అబ్స్టినెంట్ సపోర్టా. ఆబ్వియస్ మనకి ఏమొస్తుందంటే పొటెన్షియల్ సపోర్ట్ ఓకేనా. ఏమొస్తుంది పొటెన్షియల్ సపోర్ట్. ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి బి రావాలి. నెక్స్ట్ బ్లాంక్ ఏం రావాలి సెకండ్ బ్లాంక్లో రైట్ వర్కింగ్ టు. ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి పొటెన్షియల్, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి వర్కింగ్ టు డాష్ ఏ స్కీమ్. సో ఏం చేయాలి స్కీమ్ ఏం చేయాలి మనకి ఇక్కడ సో ఇంట్రీకి ఫ్యాసినేట్ చేయాలా, ప్లాట్ చేయాలా, డెవలప్ చేయాలా. స్కీమ్ ఏం చేస్తాం మనం డెవలప్ చేస్తాం. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి పొటెన్షియల్ కావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి డెవలప్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి అండ్ ఎఫ్. బి అండ్ ఎఫ్ అక్కడ మనకి బీలో ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 80, క్వశ్చన్ నెంబర్ 86. క్వశ్చన్ నెంబర్ 86 మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం మనం ఇక్కడ బ్లాంక్ 1లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, బ్లాంక్ 2లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి చేసాము. ఆ తర్వాత ఆ విధంగా ఎలిమినేట్ చేయలేకపోతున్నాం, కాబట్టి ఏం చేసామంటే మీనింగ్స్తో చూసి మీనింగ్స్ బట్టి మనం ఏం చేసామంటే ఎలిమినేట్ చేసాం. కాబట్టి ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 87. అక్కడ మనం చూసుకుంటే అయితే ఫస్ట్ అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం, తర్వాత మీనింగ్స్ చూద్దాం ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం రావాలి డాష్ ఎనేబుల్స్. సో ఎనేబుల్స్ వచ్చింది కదా, ఎనేబుల్స్ అనేది మనకి ఏంటి ఇక్కడ వర్బ్. ఎనేబుల్స్ అనేది మనకి ఏంటి వర్బ్. వర్బ్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి సబ్జెక్ట్. ఏం రావాలి సబ్జెక్ట్. నార్మల్గా సబ్జెక్ట్ అంటే ఏమై ఉంటుంది అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అయి ఉంటుంది. ఏమై ఉంటుంది నౌన్. అండ్ మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి నౌన్ రావాలి. ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి నౌన్. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి ఎనేబుల్స్ డాష్ పార్ట్నర్షిప్స్ రైట్. సో ఇక్కడ పార్ట్నర్షిప్స్ అనేది మనకి ఏంటి యాడ్జెక్టివ్ నౌన్. పార్ట్నర్షిప్స్ అనేది మనకి నౌన్. పార్ట్నర్షిప్స్ అనేది నౌన్ కాబట్టి నౌన్ ముందు ఏం రావాలి మనకి ఇక్కడ యాడ్జెక్టివ్. ఏం రావాలి యాడ్జెక్టివ్. అంటే సెకండ్ బ్లాంక్లో మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ బ్లాంక్లో మనకి నౌన్ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి యాడ్జెక్టివ్ రావాలి. ఇప్పుడైతే ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం.
రెక్యూపరేట్, రైట్. రెక్యూపరేటెడ్ మీనింగ్ ఏంటంటే సో రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. రెక్యూపరేటెడ్ మీనింగ్ ఏంటి? రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. సో ఇదేంటి మనకి ఇది వర్బ్. రెక్యూపరేటెడ్ మనకి ఏంటి ఇక్కడ వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. మీనింగ్ ఏంటి? రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. నెక్స్ట్ ఏముంది? కొలాబరేషన్. సో కొలాబరేషన్ అనేది మనకి ఏంటి? నౌన్. కొలాబరేషన్ మనకి ఏంటి మీనింగ్? నౌన్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కన్వలీస్ అన్న మనకి మీనింగ్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వెబ్. మీనింగ్ ఏంటంటే రికవర్. సో రెక్యూపరేట్ అన్న కన్వలీస్ అన్న మీనింగ్ ఏంటి మనకి? రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. కొలాబరేషన్ అనేది మనకి ఏంటి? నౌన్. ఎలా చెప్తున్నా నౌన్ అని? ఇక్కడ దేంతో ఎండ్ అయింది మనకి? ఇక్కడ TIONతో ఎండ్ అయింది కాబట్టి నౌన్. మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? మనకి నౌన్ రావాలి. సో మనకి ఇచ్చిన వాటిల్లో సో రెక్యూపరేట్ కన్వలీస్ అనేవి వెర్బ్ ఒక నౌన్ ఎక్కడ ఉంది మనకి? ఓన్లీ బీనే. కాబట్టి ఆప్షన్లో ఖచ్చితంగా ఏం రావాలి మనకి? బి ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. చూడండి మనకి ఏముంది ఇక్కడ? నెక్స్ట్ చూసుకున్న మనకి ఏమొచ్చి ఇక్కడ BE వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా BE తీసుకోవచ్చు. ఓకేనా? అది కాకుండా మనకి నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఇంకోటి కూడా చెక్ చేయాలి, రైట్? లేదా నన్ ఆఫ్ దిస్ లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా BE తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సెకండ్ బ్లాంక్ చూద్దాం. రైట్, సెకండ్ బ్లాంక్లో మీనింగ్స్ చూద్దాం. రైట్, మీనింగ్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఎనామోర్. ఓకే, సో ఎనామోర్ ఇంకేముంది మనకి? సో ఇంపాక్ట్ఫుల్, ఇంకా బెస్టో. అయితే మనకి బెస్టో అండ్ మీనింగ్ ఏమైతే ఫస్ట్ బెస్టో అనేది మీనింగ్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే వర్బ్. బెస్టో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి మనకి? వర్బ్. సో మీనింగ్ ఏంటంటే ప్రొవైడ్ లేదంటే గివ్. సో రైట్, సో బెస్ట్ అండ్ మీనింగ్ ఏంటి? ప్రొవైడ్ ఆర్ గివ్ మీనింగ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. సో ఇంపాక్ట్ఫుల్ అనేది ఏంటి మనకి? యాడ్జెక్టివ్. ఓకే, సో ఎనామోర్ అండ్ మీనింగ్ ఏంటంటే స్టేట్ ఇన్ లవ్. ఇది కూడా మనకి ఏమైంది? యాడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ సో ఎనామోర్ అనేది ఇప్పుడు వెర్బ్. ఇది ఎనామోర్, రైట్? ఇది వెర్బ్, ఇదేంటి మనకి? యాడ్జెక్టివ్. బెస్ట్ అనేది ఏంటి మనకి? వర్బ్. సో మనకి సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. సో యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంది మనకి? ఇంపాక్ట్ఫుల్ అనేది మనకి యాడ్జెక్టివ్. ఎలా చెప్తాను ఇంపాక్ట్ఫుల్ యాడ్జెక్టివ్ అని? సో FULతో ఎండ్ అవుతుంది కదా. సో FULతో ఎండ్ అయితే ఏమవుతుంది మనకి? యాడ్జెక్టివ్. కాబట్టి మన ఆన్సర్ ఏమైందంటే సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి? ఈ రావాలి. ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? సో B రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? C అని చెప్పొచ్చు, రైట్? ఇప్పుడు మీనింగ్స్ ఏంటి మనకి? ఎనామోర్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ఎనామోర్ అంటే ఇందులో ఏముంది? AM. సో AM అని మీకు ఎప్పుడైనా సరే రూట్ వర్డ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే లవ్. సో ఇన్ లవ్ ఏమంటామంటే మనం ఎనామోర్ అంటాము. సో ఇంపాక్ట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫెక్టివ్. ఇంపాక్ట్ఫుల్ అండ్ మీనింగ్ ఏంటి? ఎఫెక్టివ్. సో బిస్ట్ అని అనుకున్నాము, గివ్ అని అనుకున్నాం కదా. సో దట్స్ వాట్ గివ్. బిస్ట్ అంటే ఏంటి మనకి? గివ్. సో ఈ విధంగా మనకి సో మీనింగ్స్ తెలుసుకున్నాం, ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేసాం? బేస్డ్ ఆన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ విధంగా మనకు చాలా వరకు మనం ఏం చేయొచ్చు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 87, for question number 87 our answer is what? B and E, that is option C. Let us go for the next question. Okay, 88. Right. Again మనం ఇక్కడ ఏం చేద్దామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ చూసి తర్వాత మీనింగ్స్ చూద్దాం. ఓకే, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ క్రిమినల్ డాష్. ఓకేనా, మనకి క్రిమినల్ అనేది మనకి ఇక్కడ ఏంటి? ఏఎల్ వచ్చింది కాబట్టి యాడ్జెక్టివ్. ఓకేనా, యాడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? నౌన్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? మనకి నౌన్ రావాలి. ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? నౌన్. నెక్స్ట్, సో హెడ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ నాట్ టు టెల్ అస్ అబౌట్ యాన్. ఇక్కడ ఏమొచ్చింది మనకి? యాన్. యాన్ వచ్చిందా? యాన్ అనేది మనకి ఆర్టికల్. సో యాన్ అనేది మనకి ఏంటి? ఆర్టికల్. ఆర్టికల్ వచ్చిందని వెంటనే ఏం రావాలి? నౌన్ రావాలి. ఏం రావాలి? నౌన్. ఇంకో పాయింట్ ఏంటి? ఇక్కడ ఆర్టికల్ ఏ ఆర్టికల్ అయితే మనకి యాన్ కాబట్టి మనకి ఎలాంటి సౌండ్ ఉండాలి? ఓవెల్ సౌండ్ ఉండాలి. అంటే మనకి సెకండ్ బ్లాంక్లో ఏం ఉండాలి? మనకి నౌన్ ఉండాలి. నౌన్తో పాటు ఎక్స్ట్రా ఏం ఉండాలి? ఎందుకు వచ్చింది? యాన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి? ఓవెల్. అదే మనకి ఏ వచ్చి ఉంటే కాన్స్టెంట్ సౌండ్ రావాలి. యాన్ వచ్చింది కాబట్టి ఏం రావాలి? మనకి ఓవెల్ సౌండ్. సో ఈ 2 పాయింట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ చేయొచ్చు. మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? నౌన్ రావాలి. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి? నౌన్ రావాలి. బట్ ఆ నౌన్ ఏమై ఉండాలి? ఓవెల్ సౌండ్ అయి ఉండాలి. ఇప్పుడైతే మనకి ఆప్షన్స్ చూద్దాం. సో ఈ ఆప్షన్స్లో రైట్, సో మనకి ఏముంది? అక్కడ అఫెన్స్ ఉంది. మనకి ఫస్ట్ బ్లాంక్లో నౌన్ రావాలి కదా. సో అఫెన్స్ మనకి నౌన్, అఫెన్స్ నౌనే, రైట్. నెక్స్ట్ స్వే. స్వే అంటే మనకి నౌనే, బట్ మీనింగ్ ఏంటంటే కంట్రోల్. స్వే అంటే మీనింగ్ ఏంటి? మనకి కంట్రోల్. లేదంటే సో ఇంకేమైనా వచ్చి మనకి ఆసిలేట్ కూడా తీసుకోవచ్చు, రైట్. ఆసిలేట్ కూడా మనకి ఏమైంది? వర్బ్. ఆసిలేట్ ఏమైంది మనకి? ఇది వర్బ్. సో స్వేకి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వెర్బ్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది? మనకి నౌన్ అవుతుంది, రైట్. సో షేకి అనొచ్చు, షేక్, రైట్.
సో ఆసిలేట్, రైట్. నెక్స్ట్ ఏమైంది మనకి గ్యారులిటీ. సో గ్యారులిటీ అంటే మీనింగ్ ఏంటంటే టాకటివ్. సో ఇది మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. గ్యారులిటీ ఎందుకు ఐటీవై ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, రైట్. సో నౌన్ అయింది, రైట్. రికెటీ. సో రికెటీ అంటే మీనింగ్ ఏంటంటే షేకీ. సో ఇది మనకి ఏమైంది యాడ్జెక్టివ్, రైట్. నెక్స్ట్ ఏమైంది మనకి అలిగేషన్. సో అలిగేషన్ మనకి ఏంటి టీఐఓ ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది మనకి, సో నౌన్ అవుతుంది. అది కాకుండా మనకి ఏంటి అలిగేషన్ అంటే ఏంటి మనకి బ్లేమ్ లేదంటే అక్యూజేషన్ మనం ఏమంటామంటే అలిగేషన్ అంటాం. సో ఈ విధంగా మనకి మీనింగ్స్ తెలుసు. నెక్స్ట్ ఏం తెలుసు మనకి, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు కాబట్టి ఈజీ చేయొచ్చు. మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, నౌన్. సో నౌన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమున్నాయి, ఆసిలేట్ అయితే కాదు కదా కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది స్వే అంటే మనం ఏమనుకున్నాం మనం, సో కంట్రోల్ అనుకున్నాం. ఇంకో మీనింగ్ ఏంటి, సో షేక్ అనుకున్నాం, రైట్. కాబట్టి మనకి అక్కడ ఏమొస్తుందో చూద్దాం, మీనింగ్ ఏమొస్తుందో. మీనింగ్ క్రిమినల్ కదా, క్రిమినల్ తర్వాత ఏమొస్తుంది మనకి, క్రిమినల్ స్వే అంటామా, క్రిమినల్ అఫెన్స్ అంటామా. సో క్రిమినల్ అఫెన్స్. ఇంతకీ అఫెన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో అఫెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వయలేట్. అఫెన్స్ అంటే మీనింగ్ ఏంటి, వయలేషన్. యాక్చువల్గా అఫెన్స్ నౌన్ కదా, ఏమొస్తుంది మనకి వయలేషన్. సో క్రిమినల్ వయలేషన్, క్రిమినల్ బ్రీచ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ బ్లాంక్ ఏం మనకి రావాలి, సో అఫెన్స్ అని రావాలి, అంటే ఏ రావాలి. ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి, ఏ. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ చూద్దాం. సెకండ్ బ్లాంక్ మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఆ నౌన్ ఏమై ఉండాలి మనకి, ఓవెల్ సౌండ్తో అయి ఉండాలి, రైట్. ఇప్పుడు చూసుకున్నది ఇక్కడ, సో గ్యారులిటీ కూడా నౌనే, అలిగేషన్ కూడా నౌనే. కాబట్టి ఇక్కడ అలిగేషన్ అనేది మనకి దేంతో స్టార్ట్ అయింది, ఏ. సో ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఓవెల్ సౌండ్ కాబట్టి ముందు ఏమొస్తుంది యాన్. కానీ ఇక్కడ గ్యారులిటీ కాబట్టి ఏమొస్తుంది ఏ. మనం ఏం చేయొచ్చు, మనం గ్యారులిటీని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు, ఎఫ్. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి, ఏ. సెకండ్ బ్లాంక్ ఏం రావాలి, ఎఫ్. సో ఏ ఎఫ్ ఎక్కడ ఉంది మనకి, సో ఆప్షన్ డి. ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ ఏఎఫ్, ఫర్ క్వశ్చన్ నెంబర్ 88, for question number 88 our answer is what, A and F, that is D. Let us go for the next question. 89, right? Question number 89. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం, తర్వాత ఆప్షన్స్ చూద్దాం. The Labour Supporting Campaign Group Momentum is launching a toolkit for supporters using them to host phone bank parties. బ్లాంక్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది మనకి దెమ్. ఇక్కడ దెమ్ వచ్చింది కాబట్టి ఇది ఏంటి మనకి ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి. ఏం రావాలి, వెర్బ్. ఆ వెర్బ్ కూడా ఏంటి కామా తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎందులో V4లో ఉండాలి. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో ఎందులో ఉండాలి, మనకి ఫస్ట్ బ్లాంక్లో V4 ఉండాలి. ఫస్ట్ బ్లాంక్లో V4. సెకండ్ బ్లాంక్ చూద్దాం, రైట్. సో డిసెంబర్ టు హెల్ప్ ద కాజ్ ఆఫ్, మనకి ఏమొచ్చింది ఆఫ్. ఆఫ్ అనేది ఏంటి మనకి ప్రిపోజిషన్. ఆఫ్ అనేది మనకి ఏంటి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఏం రావాలి మనకి నౌన్. అంటే సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి నౌన్ రావాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి V4 రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి నౌన్. సో అప్పుడు మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం, రైట్. సో మనకి ఆప్షన్ 1 ఏమొచ్చింది మనకి ఎంకరేజింగ్. ఏమొచ్చింది ఎంకరేజింగ్. మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, V4 రావాలి కదా. V4 ఎక్కడ వచ్చింది మనకి, ఓన్లీ, రైట్. V4 ఎక్కడ వచ్చింది మనకి, సో ఓన్లీ ఎంకరేజింగ్ అనేది ఒకటి మాత్రమే V4, రైట్. డిలాబిటెడ్ V4 కాదు కదా. డిలాబిటెడ్ మీనింగ్ ఏంటంటే ఇన్ రూయిన్స్, ఓకే. ర్యామ్ షాకిల్ అన్న సేమ్ థింగ్. డిలాబిడేటెడ్, ర్యామ్ షాకిల్ సేమ్ మీనింగ్ ఇస్తాం కదా. ఇన్ రూయిన్స్ అంటే రెడీ టు కొలాప్స్, అలాంటి వాటిని ఏమంటామంటే డిలాబ్. లేదంటే నెగ్లెక్టెడ్ అని కూడా అనొచ్చు, నెగ్లెక్టెడ్, ఓకేనా. సో డిలాబిడేటెడ్, నెగ్లెక్టెడ్, ఇన్ రూయిన్స్, రైట్. సో కాబట్టి మనకి ఏం రావాలి, ఈజీగా మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి V4 ఒకటే ఉంది కదా కాబట్టి ఏ. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఖచ్చితంగా ఏం రావాలి మనకి ఏ. అంటే ఎక్కడ ఉంది ఏ, ఇక్కడ ఏ ఉంది, ఇంకా ఇక్కడ ఏ ఉంది. అంటే మనకి ఆప్షన్స్ ఏం కావచ్చు, ఏ కావచ్చు, డి కావచ్చు. ఇప్పుడు సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, సో నౌన్ రావాలి. సో నౌన్ ఇక్కడ మనకి ఎక్కడ చూడండి, చూడండి ఇక్కడ పుట్టింగ్, రైట్. సో పుట్టింగ్ ఒకటి, ఇంకా సో పుట్టింగ్ మనకి ఏం చేయొచ్చు, మనకి V4 కదా. సో V4 మనం వెర్బ్గా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంకా యూజ్ చేయొచ్చు, నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. అది కాక మనకి ఏం వచ్చింది, మనకి ఆఫ్ వచ్చింది కదా, రైట్. చూడండి ఇక్కడ మనకి ఆఫ్ వచ్చిందంటే మనకి ఆఫ్ తర్వాత ప్రిపోజిషన్, ఆఫ్ ప్రిపోజిషన్ కదా. ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ మనకి ఏం రావాలి నౌన్. నౌన్ లేదంటే ఏం రావచ్చు మనకి V4. నౌన్ లేదంటే V4 కాబట్టి సో చూద్దాం. సో చూడండి మనకి
పుట్టింగ్ కాబట్టి ఇది V4, శాలరీడ్ అప్ అయితే V4 కాదు కదా V2, కాబట్టి ఇది నౌను కాదు, ఇది నౌను పాసిబిలిటీ, V4 పాసిబిలిటీ. V2 నౌన్ అయితే కాదు కదా, నౌన్ కాదు, ఓన్లీ V2. సో పిక్ అంటే మనకి సో అన్నాయ్ అంటాం వెర్బ్. ఓకే, సో పిక్ అంటే మీనింగ్ ఏంటంటే అన్నాయ్ లేదంటే ఇరిటేట్. ఇవి ఒక మీనింగ్స్ ఉన్నాయి. ఇవి నెగిటివ్ టోన్తో ఉన్న మీనింగ్స్, రైట్. పాజిటివ్ టోన్ అయితే ఏమైతే అంటే సో ఎక్సైట్ అంటాం. ఓకే, సో పాజిటివ్ టోన్ అయితే లేదంటే ఎంకరేజ్ అనొచ్చు. ఓకే, పిక్కి మనకి సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే పాజిటివ్ టోన్ తీసుకుంటే ఏమైతే మనకి ఎక్సైట్ అవుతుంది, ఎంకరేజ్ అవుతుంది. నెగిటివ్ టోన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఎన్ఐ అవుతుంది, ఇరిటేట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ శాడిల్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే, శాడిల్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే సో హార్స్ రైడ్ చేయడానికి రెడీ అయితే దాన్ని ఏమంటామంటే, హార్స్ పైన ఎక్కి రెడీగా ఉంటే దాన్ని ఏమంటామంటే శాడిల్ అప్ అంటాం. సో మనకి ఇక్కడ V2 అయితే ఖచ్చితంగా రాదు కదా. నెక్స్ట్ మనకి పిక్ అయితే ఇది కూడా రాదు కదా. మనకు కావాల్సింది ఏంటి, V4 కానీ నౌన్ కానీ. ఇక్కడ మనకి ఓన్లీ పుట్టింగ్ ఇస్ ద పాసిబిలిటీ. మనకి ఆన్సర్ ఏం కావాలి, డి. ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, సో ఏ రావాలి. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, ఫస్ట్ బ్లాంక్లో ఏ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, డి. అంటే ఏ అండ్ డి. సో ఏ అండ్ డి ఎక్కడ వచ్చింది మనకి, సో ఏ అండ్ డి మనకి ఏమైంది, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 89. For question number 89, our answer is what? A. Let us answer the next question. Right? So, again, parts of speech చూద్దాం. ఇక్కడ ఏముంది, ఐ ఆమ్ డాష్ సాడ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, సాడ్. సాడ్ అనేది ఏంటి మనకి, యాడ్జెక్టివ్. సాడ్ అనేది మనకి ఏంటి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఏం రావాలి, యాడ్వర్బ్. ఏం రావాలి, యాడ్వర్బ్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి. ఫస్ట్ బ్లాంక్లో యాడ్వర్బ్. ఓకే, సెకండ్ బ్లాంక్ చూద్దాం. రైట్, సెకండ్ బ్లాంక్ ఏమొచ్చింది, ద ఫారినర్ సెక్రటరీ అబౌట్ డాష్ ఫర్. ఓకేనా, సో అబౌట్ డాష్ ఫర్, రైట్. అబౌట్ వచ్చింది కదా. అబౌట్ అనేది మనకి ఏంటి, ప్రిపోజిషన్. అబౌట్ అనేది మనకి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ మనకి ఏం రావాలి ఇక్కడ, నౌన్ లేదంటే V4. నౌన్ లేదా V4. కాబట్టి సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, నౌన్ రావచ్చు లేదంటే V4. సో ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, నౌన్ లేదంటే V4. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్ చూద్దాం. చూడండి, మనకి ఫస్ట్ ఏం రావాలి, యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ, ఇరిటేషన్. ఇరిటేషన్ దేంతో ఎండ్ అవుతుంది, రైట్. ఇరిటేషన్ దేంతో ఎండ్ అవుతుంది, TIONతో ఎండ్ అవుతుంది. ఓకేనా, సో TIONతో ఎండ్ అయితే ఏమైంది అంటే అది నౌన్ అవుతుంది. ఏమవుతుంది, నౌన్. కానీ మనకు కావాల్సింది ఏంటి, యాడ్వర్బ్. నెక్స్ట్ ఏమైంది, ఇంప్యూడెంట్. ఇంప్యూడెంట్ అంటే మీనింగ్ ఇది ఏంటంటే యాడ్జెక్టివ్. ఇంప్యూడెంట్ అంటే మీనింగ్, ఇంప్యూడెంట్ ఏంటంటే యాడ్జెక్టివ్. కానీ మీనింగ్ ఏంటంటే రూడ్ అంటాం. ఇంప్యూడెంట్ అంటే ఏంటి, రూడ్. లేదా కొన్ని సినోనిమ్స్ ఉంటాయి, తర్వాత లాస్ట్లో రాస్తావు. ఓకేనా, సో ఇంప్యూడెంట్కి సినోనిమ్స్ ఉంటాయి, లాస్ట్లో రాస్తారు, రైట్. సో యాడ్జెక్టివ్ కదా. నెక్స్ట్ ఏముంది, డెస్పరేట్లీ. సో డెస్పరేట్ అంటే దేంతో ఎండ్ అవుతుంది, LY. సో డెస్పరేట్ అనేది యాడ్జెక్టివ్, సో ప్లస్ LY. యాడ్జెక్టివ్ ప్లస్ LY వచ్చింది కాబట్టి ఏమైంది మనకి, ఇది యాడ్వర్బ్. సో మనకు కావాల్సింది కూడా ఏంటి మనకి, యాడ్వర్బ్. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ కాబట్టి మనకి ఏమైందంటే డెస్పరేట్లీ ఈజ్ వన్ ఆన్సర్. అంటే మనకి ఏమైతే సి రావాలి. సో సికి కాంబినేషన్ ఏమొస్తుందో చూద్దాం. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, నౌన్ కానీ లేదంటే V4 కానీ రావాలి. మనకి ఇన్సోలెంట్ ఉంది కదా. సో ఇన్సోలెంట్ అంటే మనకి దేని ఎండ్ అవుతుంది, ENT. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, యాడ్జెక్టివ్. సో ఇన్సోలెంట్ అన్న మీనింగ్ ఏంటంటే రూడే. ఇన్సోలెంట్ అన్న మీనింగ్ ఏంటి మనకి, రూడ్. సో కాబట్టి యాడ్జెక్టివ్. కావాల్సిన మనకి ఏంటిది, నౌన్ కావాలి, రైట్. సో బ్రేజెన్. బ్రేజెన్ అంటే మనకి మీనింగ్ అంటే బ్రాష్. ఇది కూడా మనకి ఏమొచ్చు, మనకు రూడ్ అనుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ సపోర్ట్. సపోర్ట్ అంటే మనకి ఏముంది, వెర్బ్ ఉంది, ఇంకేముంది మనకి, వెర్బ్ అనేది సపోర్టే, నౌన్ కూడా సపోర్ట్. ఓకేనా, కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే నౌన్. నౌన్ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ, సో ఇదైతే కాదు, ఇన్సోలెంట్ కాదు, ఇంకా బ్రేజన్ కాదు, ఇంకా సపోర్ట్. సపోర్ట్ అనేది మనకి వెర్బ్, నౌన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవచ్చు, మనం నౌన్గా తీసుకోవచ్చు. మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, సో యాడ్వర్బ్ రావాలి కాబట్టి ఏమైంది, సి అవుతుంది. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, నౌన్ రావాలి కాబట్టి ఏం తీసుకోవాలి, ఎఫ్. అంటే CF. CF ఎక్కడ వచ్చింది మనకి, సో సిలో వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, CF. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని మీనింగ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఇంప్యూడెంట్ ఒకటి, డెస్పరేట్ ఒకటి. ఓకేనా, సో ఈ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇలా చూడండి, రైట్. ఇంప్యూడెంట్, impertinent, brash, brazen,
రైట్. ఇంప్యూడెంట్ అయిపోయింది, ఇంప్యూడెంట్ అయిపోయింది కదా. ఇన్సోలెంట్. ఓకే, సో ఇవన్నీ మనకి ఏమవుతాయంటే రూడ్కి సినోనిమ్స్ అవుతాయండి. ఓకేనా, ఇవన్నీ ఏమైతే మనకి రూడ్కి సినోనిమ్స్. నెక్స్ట్ ఏమైంది మనకి డెస్పరేట్. సో డెస్పరేట్ అండ్ మీనింగ్ ఏంటంటే హోప్లెస్. డెస్పరేట్ అండ్ మీనింగ్ ఏంటి? హోప్లెస్. ఒక స్టేట్మెంట్ రాస్తుందంతా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఏంటంటే సో ఆస్పైర్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇన్ డిస్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. సో ఈ స్టేట్మెంట్ కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆ డిస్పైర్ అనే వర్డ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది? ఆస్పైర్. సో నార్మల్గా ఆస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎయిమ్ లేదంటే హోప్ఫుల్. ఆస్పైర్ అంటే ఏంటి? ఎయిమ్ లేదంటే హోప్ఫుల్. సో ఆస్పైర్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇన్ డిస్పైర్. డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే హోప్లెస్. డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి? హోప్లెస్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆస్పైర్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? డిస్పైర్. ఈ డిస్పైర్ నుంచి మనకి ఏమొచ్చిందంటే డెస్పరేట్ అని మీనింగ్ వచ్చింది. ఓకేనా, డెస్పరేట్. సో డెస్పరేట్ అన్న మీనింగ్ ఏమైంది? హోప్లెస్. డెస్పరేట్ అండ్ మీనింగ్ ఏమైంది? హోప్లెస్. అక్కడ మనకి ఇచ్చింది ఏంటి? డెస్పరేట్లీ ఏమైతుంది మనకి? యాడ్వర్బ్ అవుతుంది. రైట్. సో డెస్పరేట్ అనేది హోప్లెస్, మీనింగ్ ఏంటి? హోప్లెస్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. సో డెస్పరేట్లీ అనేది ఏమైంది మనకి? యాడ్వర్బ్. మనకు కావాల్సింది కూడా యాడ్వర్బే కాబట్టి ఆ విధంగా మనం ఏం చేసాం? మనం క్వశ్చన్ నెంబర్ 90 ఆన్సర్ చేసాం. ఓకేనా, రిమెంబర్ దిస్. సో ఆస్పైర్ మీన్స్ హోప్ఫుల్, డిస్పైర్ మీన్స్ వాట్? హోప్లెస్. ఓకే, ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ ఉంటుంది, అదేంటంటే డిస్పారిటీ అంటాం. See, disparate is different, disparity is different. So parity ante equal, parity ante equal, disparity ante meaning ఏమవుతుంది? Unequal. Remember these two words.